అసలు పెద్ద పులి పేరు చెబితేనే అందరూ కూడా భయపడే పరిస్థితి అంటారు. అమ్మో పెద్ద పులి అనేసి. శ్రీశైలం అడవుల్లో ఉన్న పెద్ద పులిని శేషాచలం అడవుల్లోకి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారా? ఇది టైగర్ కంట్రీ. చిరుత పులికి పెద్ద పులికి తేడా ఏంటి అసలుకి? మన ఇంట్లో తిరిగే పిల్లి దగ్గర నుంచి సింహం వరకు ఇవన్నీ కూడా ఒకటే ఫ్యామిలీకి సంబంధించి. ప్రమాదకరమైన పులి ఏది? పులి అనేది పిల్లి లాంటిదే. ఏంటంటే అలా చెప్తారు? నిజం. పులి పంజా మైక్ టైసన్ లాంటిది, చాలా బలమైంది పులి. మరి అదే మనిషి కనిపిస్తే ఏం చేస్తుంది పులి? పులి ఫస్ట్ మనిషిని చూస్తే తప్పుకుంటుంది, చాలా సిగ్గరేది. ఎప్పుడు అటాక్ చేస్తుంది మనిషిని పులి? కొంతకాలం అయిన తర్వాత వృద్ధాప్యంలో కానీ ఏదైనా కారణాలతో దానికి అంగవైకల్యం జరిగినప్పుడు కానీ పూర్తిగా వేటాడలేని పరిస్థితి ఏర్పడుతుంది, ఆహారం దొరకదు. అటువంటి పరిస్థితులలో ఈజీగా దొరికేది మనిషి. అడవికి రాజు సింహం అంటారు కదా, మరి అప్పుడు సింహము బలమైనదా పెద్ద పులి సింహం బలమైనది? ఇక్కడ సింహాలలో మగ సింహం మాత్రమే అందమైంది. దాని జూలు, జుట్టు, దాని నడుము ఇదంతా అందంగా కనపడుతుంది. కానీ పులిని చూడండి, పులి ఒకసారి అట్లా నడుస్తుంటే దాని రాజసము కళ్ళు అప్పగించి చూడాల్సిందే. సరే, ఎందుకు అంత కోరిక పెద్ద పులిని శేషాచలం అడవులకు తీసుకోవాలన్న కోరిక ఎందుకు వచ్చిందంటారు? ఈ భూమి మీదకి మనిషి కంటే కొన్ని వేల సంవత్సరాల ముందే పులి వచ్చింది. మనిషిది ఎంత దుర్మార్గుడు అంటే 10 మంది ముందర కూడా రేపులు చేస్తున్నారు, 10 మంది ముందు కూడా వాళ్ళు సంభోగానికి సిద్ధపడతారు. పులి మాత్రం మనిషి అలికిడి కానీ ఏ అలికిడి జరిగినా అసలు సంభోగానికి సిద్ధపడతారు. అందుకే నేను ఇటీవల రాసిన పులికాంతకు కావాలి ఏకాంతం అని. వాళ్ళ కారిడార్ పూర్తయితే ఖచ్చితంగా పెద్ద పులి శేషాచలం అడవుల్లోకి వస్తుందా? ఆల్రెడీ పోయిందని చెప్తున్నాను నేను. వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీశైలం టు శేషాచలం టైగర్ కారిడార్. ఇది గతంలో మనం ఈ కారిడార్ గురించి విన్నాము. అయితే ఇటీవల అందరూ మర్చిపోయారనమాట. అయితే తిరిగి మళ్ళీ శ్రీశైలం టు శేషాచలం అడవులకు టైగర్ కారిడార్ పనులను పునరుద్ధరిస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన అధికారిగా ఉన్న మధుసూదన్ రెడ్డి గారు ప్రకటించారు. అసలు ఎందుకు శ్రీశైలంలో ఉన్న పెద్ద పులిని కోరి శేషాచలం అడవులకు తీసుకురావాలనుకుంటున్నారు? అసలు అందుకే ఈ కారిడార్ని ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? ఎందుకు అంత ఇంట్రెస్ట్? అసలుకి ఒక పెద్ద పులి శ్రీశైలం నుంచి శేషాచలం అడవుల్లోకి వస్తే, శేషాచలం అడవులు అంటే తిరుమల కాలి మార్గం కూడా అక్కడే కలిసి వస్తుంది. అసలు అలాంటి పరిస్థితులు ఎక్కువ జనసందోహం ఉన్న ప్రాంతంలోకి ఆ పెద్ద పులిని తీసుకువస్తే ఏంటి పరిస్థితి? అసలు పులి అంటే ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు వన్యప్రాణి ప్రేమికుడు, సీనియర్ పాత్రికేయుడు అయిన ఎన్వి సుబ్బారెడ్డి గారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే సుబ్బారెడ్డి గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఈ ఫ్యాక్షన్ ఏరియాల గురించి, ఈ ఫ్యాక్షన్ వల్ల నష్టపోయిన కుటుంబాల గురించి వాటి ఎన్నో స్టోరీలు మాకు చెప్పారు. చాలామంది కూడా అన్నీ అట్రాక్ట్ అయ్యారు, మీకంతా ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు. అయితే ముఖ్యంగా సుబ్బారెడ్డి గారిని అదే కోణంలోనే చూసింటారు. కానీ సుబ్బారెడ్డి గారు ఒక వన్యప్రాణి ప్రేమికుడు, పులి మీద పూర్తి ఒక అధ్యయనం చేసిన వ్యక్తిగా ఎవరికి కూడా తెలియదు. ఇటీవలే మాకు తెలిసింది, అందుకే మిమ్మల్ని పిలిపించడం జరిగింది. అసలు పెద్ద పులి పేరు చెబితేనే అందరూ కూడా భయపడే పరిస్థితి అంట. అమ్మో పెద్ద పులి అనేసి. అసలు ఆ పేరు వింటే ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చేంత పరిస్థితి ఉంటుందంట. అలాంటిది అటవీ శాఖ అధికారులు ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే గతంలో ఉండింది శ్రీశైలం టు శేషాచలం అడవులు టైగర్ కారిడార్ అనేది. ఆ పనులను మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. కారణం శ్రీశైలం అడవుల్లో ఉన్న పెద్ద పులిని శేషాచలం అడవుల్లోకి స్వాగతం పలుకుతున్నాం, అది రావడానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తున్నట. ఏంటి అసలుకి శ్రీశైలం కొండల్లో, శ్రీశైలం అడవుల్లో ఉన్న పెద్ద పులిని శేషాచలం అడవుల్లోకి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? అసలు పరిస్థితి ఏంటి? మొదట సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. వాస్తవంగా ఈ శ్రీశైలం టు శేషాచలం కారిడార్ అనేది ఈ రోజుది కాదు. జోసెఫ్ గారని ఆయన పీసీసీఎఫ్గా ఉన్నారు, వెరీ గుడ్ ఆఫీసరు, చాలా మంచి వ్యక్తి. వన్యప్రాణి సంరక్షణలో ఆయన మేటి. ఆయనకు వచ్చిన ఆలోచన ఇది. వాస్తవానికి దీని లక్షణం ఏంటంటే శ్రీశైలం నుంచి కంటిన్యూస్గా నల్లమల అడవులు దగ్గర శేషాచలం అడవులకు లింక్ అవుతూ
నల్లమల అడవులు కొనసాగుతాయి. పులులు మాత్రము కేవలం శ్రీశైలం చుట్టుపక్కల ప్రాంతాల్లో మహా అంటే నంద్యాల ఆ నుంచి రుద్రవరం అహోబిలం వరకు పులులు తిరిగేవి. అవి కూడా తక్కువ, అక్కడ మెజారిటీ శ్రీశైలం చుట్టుపక్కలే ఉండేటివి. అంటే ఇప్పుడు మనం శ్రీశైలం నుంచి తిరుపతి వరకు విస్తరించిన అడవి ప్రాంతం ఒకటే కదా, కానీ కర్నూలుకి వచ్చేళ్ళకి దాన్ని నల్లమల ఫారెస్ట్ అంటారు, కడపకు వెళ్ళాలకే పాలకొండలు అదేమో పిలుస్తారు అక్కడ. దాని తర్వాత వచ్చేది చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి అది శేషాచలం అడవులు అంటారు. అదే కదండి, అదంతా ఒకటే బెల్టే కదా అట్లా? ఒకటే బెల్టే, కానీ దానికి కొంత తేడా ఉందండి. కడప జిల్లాలో లంకమల అడవులు అంటారు. నల్లమల్ల అనేది ఒక దాని కొండలను దృష్టిలో పెట్టుకొని, అంటే పర్వతాలు ఎత్తు, తర్వాత దానికి సంబంధించిన కొంత ప్రత్యేక లక్షణాలతో నల్లమలగా పిలుస్తారు. అక్కడ నుంచి పాలకొండలు అని కూడా ఇది ఉంది కడపలో. అక్కడ తర్వాత శేషాచలం అట్లా డివైడ్ చేశారు. దీనికి అంటే ప్రాంతంలో పెరిగే చెట్లు, ఆ ప్రాంతంలో ఉండే వాతావరణం దృష్ట్యా తేడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నల్లమల్లో టేకు, జిట్టేకి, ఏగిస ఇట్లా విపరీతమైన డైవర్సిటీ, రకరకాల చెట్లు ఉంటాయి. దగ్గర మనం లెక్కిస్తే 300 నుంచి 400 రకాల చెట్లు, 520 రకాల చెట్లు కనబడతాయి నల్లమల్లో. కానీ ఇటు దాటిన తర్వాత మనకు కడపకు వస్తే, చిత్తూరులోకి వస్తే ఎర్రచందనం, ప్రత్యేకించి ఎర్రచందనం చెట్లు మాత్రం అక్కడ పెరుగుతాయి. మిగతా చెట్లు అరుదైన. అట్లా ఇట్లా దాన్ని కేటగరైజేషన్ చేశారు. అలాంటి ప్రత్యేక పరిస్థితి కూడా పులులది కూడా ఒక ప్రత్యేక పరిస్థితి. శ్రీశైల ప్రాంతం అనేది, శ్రీశైలం నుంచి మనం పెచ్చెరువు అని ఒక ఏరియా ఉంటుంది, నరమామిడి చెరువు అని ఒక ఏరియా ఉంటుంది ఆ చుట్టుపక్కల. అక్కడ పులి ప్రవర్ధనానికి, అంటే పులి డెవలప్ కావడానికి చాలా మంచి అనుకూలమైన వాతావరణం ఉంది అక్కడ. అందువల్ల పులులు అక్కడే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అక్కడ నుంచి అట్లా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అయితే దీంట్లో ఒక సమస్య ఒకటి ఏర్పడుతుంది. ఒకప్పుడు పులులు విపరీతంగా వేటకు గురయ్యి తగ్గిపోతూ వచ్చినాయి. భారతదేశంలో దాదాపుగా పూర్తిగా తగ్గిపోయి 2004 ప్రాంతంలో కేవలం 1100, ఆ స్టేజ్కి 1100 నుంచి 1400 లోపు పడిపోయినాయి. ప్రపంచంలో 3000 ఉన్నప్పుడు భారతదేశంలో 1400 మాత్రమే ఉన్నాయి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కొత్త నవీన విశ్లేషణ ప్రకారం 3160 పులులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి భారతదేశం అంతా. ప్రపంచంలో ఉండే పులి జనాభాలో 3వ వంతు మన దగ్గరే ఉంది. ఒక 25% మాత్రమే బయట ఉన్నాయి ప్రపంచంలో, మొత్తం మన భారతదేశంలోనే ఉంది. ఇది టైగర్ కంట్రీ వాస్తవంగా భారతదేశం. అందుకే భారతదేశం జాతీయ జంతువుగా ప్రకటించడం జరిగింది. అట్లా అదే సమయంలో నల్లమల్లో కూడా పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు కేవలం 20 పులులు ఉన్న చోటు నుంచి ఈ రోజుకు కర్నూలు జిల్లాలోనే 70 పులులకు పైగా ఉన్నాయి. ఇప్పుడు కర్నూలు జిల్లాలో పెద్ద పులులు సపరేటు, చిరుత పుల్లు సపరేటు. ఇవి 70 ఉంటాయి. ఒకటండి మనం చర్చించు, చిరుత పులికి పెద్ద పులికి తేడా ఏంటి అసలుకి? ఇవన్నీ కూడా క్యాట్ ఫ్యామిలీ అంటారండి. పిల్లి, మన ఇంట్లో తిరిగే పిల్లి దగ్గర నుంచి సింహం వరకు ఇవన్నీ కూడా ఒకటే ఫ్యామిలీకి సంబంధించినవి. పెద్ద పులి, చిరుత పులి. మన భారతదేశంలో అంతరించిపోయింది ఒకటి చీతా అని ఒకటి ఉంది. చీతా అంతరించిపోయింది. తర్వాత లెపర్డ్ క్యాట్ అని ఉంటుంది, ఆకు చిరుత అని. ఫిషింగ్ క్యాట్ అని ఒకటి ఉంటుంది, చేపలు పట్టేది. రస్టిక్ క్యాట్ అని ఒకటి ఉంటుంది. తర్వాత వైల్డ్ క్యాట్ అని ఒకటి ఉంటుంది. రకరకాల ప్యూమా పులులు ఉన్నాయా? రకరకాలు ప్యూమాలు, బ్లాక్ ప్యాంథర్లు, లెపర్డ్స్, ఇన్ని రకాల పులులు ఉంటాయి. చాలామందికి ఆ తేడా తెలియదు. ఇప్పుడు ఆ చీతా ఒకటి భారతదేశంలో అంతరించిపోవడంతో ఇటీవల ప్రధానమంత్రి చొరవతో ఆఫ్రికా నుంచి కొన్ని పులులు తెప్పించి చీతాలు మధ్యప్రదేశ్లో ఉంచి డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కొనసాగుతుంది. ఒకప్పుడు చీతాలు మన శేషాచలంలో కూడా విపరీతంగా ఉండేటివి, మన నల్లమల్లో కూడా ఉండేటివి. మనం ప్రస్తుతం టైగర్ విషయానికి వస్తే, టైగర్ వీటిలో ప్రమాదకరమైన పులి ఏది? చీతానా, అంటే చిరుత పులా, పెద్ద పులా? ఇంకా మీరు చాలా రకాలు చెప్పారు, నాకు నోటికి కూడా తెలియలేండి. ఏది ప్రమాదకరం అంటారు? వాస్తవానికి పులి అనేది పిల్లి లాంటిదే. ఏంటంటే అలా చెప్తారు? నిజం. ఏ పులి కూడా ప్రమాదకరం కానే కాదు. ఒక్క పులి కూడా మనం ఇంట్లో వచ్చా అంటే పులి అంటే మనం పిల్లి ఉంటుంది ఇంట్లో, మనం పెంచుకుంటాం, పాలు తాగుతుంటుంది, మనం చేస్తాం, ఇది చేస్తాం. అదే పిల్లి నువ్వు ఏదో కోపం వచ్చి దాన్ని ఒకేటి కొట్టడము, కొడితే పారిపోతుంది. పారిపోయే సమయంలో తలుపులు వేసి దాన్ని కొట్టడానికి పోతే తిరిగి మీదకి వచ్చి బరుపుతుంది, రక్కుతుంది. పెద్ద పులి కూడా అదే సేమ్. నువ్వు దాన్ని ఏదన్నా ఇబ్బంది పెట్టి దాన్ని విధిలేని పరిస్థితి, అది ఇంకా పారిపోలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే అటాక్ చేస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అటాక్ చేస్తుంది. పులి ఎప్పుడు కూడా సాధు జంతువే. ఇది క్రూర జంతువు
అని రావడానికి కారణం ఏంటంటే దీన్ని కవి సమయం అనొచ్చు. కవులు, రచయితలు, వెనకటి కాలంలో గ్రంథాలు రాసిన వాళ్ళు, పురాణాలు చెప్పిన వాళ్ళు పులిని క్రూర జంతువుగానే ప్రకటించారు. మన పురాణాలను చూసినా కూడా అదే కదా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు నల్లమల, నాకు నల్లమలతో అనుబంధము. నాకు ఇప్పుడు 57 సంవత్సరాలు. నేను పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి నల్లమలలో తిరుగుతుంటాను. ఎందుకంటే మా ఊరు 3 కిలోమీటర్ల పరిధిలోనే అడవి ఉంటుంది. మా ఊరు చుట్టూ అడవి ఉంటుంది. అడవి మధ్యలో మేము ఉంటాం. మాకు ఇంతవరకు కూడా ఒక మనిషిని చంపిన దాఖలాలు ఇంతవరకు నేను వినలేదు, చూడలేదు. కనీసం దాడి చేసిన సంఘటన కూడా నేను చూడలేదు. ఎలుగుబంట్లు మాత్రం అప్పుడప్పుడు దాడి చేసేది విన్నాం, కానీ చంపేసినది విన్నాం. కానీ పులి ఎప్పుడు మొత్తం ఎంటైర్ నల్లమలలో ఒక్కటంటే ఒక కేసు లేదు, కానీ ఒక్క ఎగ్జామ్షన్ ఉంది. గిద్దలూరు దగ్గర ఒక ఆయన మధ్యలోటి అనే అతను వాళ్ళ ఊర్లో ఫ్యాక్షన్ గొడవలతో నన్ను చంపుతారేమో అని చెప్పి గిద్దలూరు దగ్గరికి వచ్చి బతుకుతున్నాడు. అతను బనానపల్లి ఏరియా, అతను తిమ్మాపురం అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచి గిద్దలూరుకి వచ్చి బతికినాడు. ఆ గిద్దలూరులో టుంక్యాకు సేకరణ కోసం పోయేవాడు, బతుకు తెరువు కోసం. ఆ పోయిన సందర్భంలో టుంక్యాకు తెంచుకునే సందర్భంలో ఒక పొదలోకి వెళ్తాడు. అక్కడ ఒక పులి ఈనుకొని ఉంది, పిల్లలతో ఉంది. ఇతను సడన్గా అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి పిల్లల్ని ఏం చేస్తాడో అని ఒకసారిగా లేచి పైకి లేచి ఆ పంజాతో ఇట్లా తోసేసింది. అది తమాషం అంటే పులి పంజా మైక్ టైసన్ లాంటిది, మైక్ టైసన్ పంజా లాంటిది. చాలా బలమైంది పులి. చాలామందికి ఆ విషయం తెలియదు. దాని పంజా దాదాపు 1 టన్ను 1.5 టన్ను ఫోర్స్ వస్తుంది కొడితే. దానికి గోర్లు ఉంటాయి. అది అలా కొడితే చీలిపోతాడు మనిషి సగానికి. అతను కూడా అట్లే కొడితే చచ్చిపోయాడు అంతే. అది మళ్ళీ పిల్లలు తీసుకుని దూరం వెళ్ళిపోయింది. ఆ సంఘటన తప్ప ఇంతవరకు పులిదాడికి గురైన వాళ్ళు లేరు. ఇప్పుడు పులి దాడి చేస్తుంది కదా, మనిషిని పంజాతో కొడుతుంది, వాడు చనిపోతాడు. ఆ మాంసం తినదా? ఎప్పుడు తినదు. ఒకటి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్ద పులి ఆహారపు సైకిల్లో, ఆహారపు జంతువుల లిస్టులో మనిషి లేడు. మనిషి 2 కాళ్ళ జంతువు. 2 కాళ్ళ జంతువులు ఏవి కూడా పెద్ద పులి ఆహార లిస్టులో లేవు. అది ఏం తింటుంది? అది తినేది దానికి ప్రత్యేకంగా 4 కాళ్ళ జంతువులు. అడవిలో ఉన్న జింకలు. ప్రధానంగా ఏంటంటే పులి అనేది ఒక సాలిటరీ హంటర్. సాలిటరీ హంటర్ అంటే ఒంటరిగా దాడి చేసి ఆహారం సేకరించుకుంటుంది. ఇప్పుడు సింహాలు ఉంటాయి. మగ సింహాలు బాగా సోమరులు. అవి ఎప్పుడు వేట పోవు. వేటాడేదంతా ఆడసింహాలు చేసి ఒక 5-6 కలిసి ఒక జంతువుని బడగొట్టి అప్పుడు పిలిస్తే ఇది మగసింహం అలా నడుచుకుంటూ వచ్చి ఆడవన్నీ దూరం పోతే అది తిన్న తర్వాత మిగతా తింటుంటాయి. కానీ పెద్ద పులి అలా కాదు, స్వయంగా తానే వేటాడుతుంది. అయితే దీనికి అననుకూలతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏమననుకూలత అంటే, పెద్ద పులి అంత వేగంగా పరిగెత్తే జంతువు కాదు. దీని మ్యాక్సిమం 60 కిలోమీటర్ల కంటే పోలేదు, 70 కిలోమీటర్ల స్పీడు. అది కూడా ఎక్కువ దూరం పరిగెత్తలేదు. కానీ అడవిలో ఉండే జింకలు కానీ, దుప్పులు కానీ, మిగతా జంతువులు, అడవి పంది కానీ అన్నీ కూడా మ్యాక్సిమం పరిగెత్తాయి. జింకలు అయితే 120 కిలోమీటర్ల పైనే పోతాయి. ఇది 70 కిలోమీటర్లు పోయేది ఎట్లా పరిగెత్తి పట్టుకోలేదు. కాబట్టి ఇది ఎంతసేపు ఉన్నా మాటు వేసి జంపు చేసి దాన్ని చిక్కించుకునే ప్రయత్నమే చేస్తుంది. అందుకోసం అది ఒంటరిగా చాలా ప్రయత్నాలు చేస్తుంది. అది 6 సార్లు ప్రయత్నాలు చేస్తే ఒక్కసారి మాత్రమే సఫలీకృతం అవుతుంది. 4 కాళ్ళ జంతువునంతే మాటు వేసి చంపి తింటుంది, కొడుతుంది. మరి అదే మనిషి కనిపిస్తే ఏం చేస్తుంది పులి? చిన్న సామెత ఒకటి ఉంది మా నల్లమల ప్రాంతంలో కానీ బయట చెప్పేది. ఒక్కసారి పులిని నువ్వు చూసావంటే పులి నిన్ను 1000 సార్లు చూసి ఉంటుంది. నువ్వు ఒక్కసారి పులిని చూసావంటే అంతకుముందు అది నిన్ను 1000 సార్లు చూసి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే పులి ఫస్ట్ మనిషిని చూస్తే తప్పుకుంటుంది, పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకు? అది దాని చాలా సిగ్గరేది పులి. ఆల్మోస్ట్ ఆల్ ఎట్లా అంటే, అడవిలో ఉండే చెంచులు ఎలాగనో, చెంచులు బయట నుంచి పోయే మన నాగరికులతో మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడకుండా పక్కకు తప్పుకుని ఎలా పోతారు, పులి కూడా అలాంటి బిహేవియరే కలిగి ఉంటుంది. ఓకే, పక్క తప్పుకుంటుంది పులి. అసలు మనిషిని చూస్తే దూరం వెళ్ళిపోతుంది. ఎప్పుడు అటాక్ చేస్తుంది మనిషిని పులి? మనిషిని అటాక్ చేసే సందర్భాలు చాలా అరుదు. ఇందాక చెప్పామే, విధి లేని పరిస్థితులలో తెలుసుకోకుండా నువ్వు అక్కడ పులి ఉందని నీకు తెలియదు, పులికి నువ్వు తెలియదు. సడన్లో 2 ఒకరికొకరు ఎదురుపడినప్పుడు అది ఏదో భయపడి ఒకసారిగా అతని నుంచి దూరంగా పారిపోయే ప్రయత్నమే, తను బెదిరించే ప్రయత్నంలో ఒక ఏటు కొట్టడం అటువంటివి జరుగుతాయి. పులి ఎప్పుడు మనిషి ఆహారానికి అలవాటు పడుతుందంటే, పులి కొంతకాలం అయిన తర్వాత వృద్ధాప్యంలో కానీ ఏదైనా కారణాలతో దానికి అంగవైకల్యం జరిగినప్పుడు కానీ పూర్తిగా వేటాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారం దొరకదు. అటువంటి పరిస్థితులలో ఈజీగా దొరికేది మనిషే. ఆకలితో ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు మనిషిని కూడా అటాక్ చేస్తుంది. ఒకసారి మనిషి మాంసం రుచి మరిగిన తర్వాత ఇంకా దానికి అలవాటు అయిపోయి గ్రామాల్లోకి కూడా రావడం జరుగుతుంది. ఏంటంటే దాన్నే మేనేటర్ అంటారు. అటువంటి సందర్భాలు చాలా తక్కువ. మన భారతదేశంలో కొంచెం సుందర్బన్ అడవులు, కలకత్తా అంటే పశ్చిమ బెంగాల్లో ఉండే సుందర్బన్ అడవుల్లో ఉండే పులులకు మాత్రం
ఈ లక్షణం ఉంది. ఎక్కువ శాతం అక్కడ మనుషులపై దాడులు జరుగుతుంటాయి. అది కూడా ఏంటంటే మనిషిని కానీ జంతువుని కానీ వెనక వైపు నుంచి దాడి చేస్తుంది పులి, ముందు వైపు నుంచి చేయదు. అందుకే ఆ ప్రాంతాలలో అడవులలో తిరిగే వాళ్ళు మాస్కులు కొన్ని తలకు వెనక తగిలించుకుంటారు. పులి చూస్తే ఈ పక్క చూస్తే తలే ఉంటుంది, ఆ పక్క చూస్తే తలే ఉంటుంది కాబట్టి అది దాడి చేయదు వెనక నుంచి. అట్లా పెట్టుకొని పనిచేస్తారు. అది కాకుండా అడవులలో మీరు ఏ పరిస్థితిలో దాడి చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఎక్కడైనా మేము అడవులలో చెప్తుంటాం జనాలకి, మీరు అడవులో తిరిగేటప్పుడు ఎక్కడ కూర్చోవద్దండి కింద. కొంతమంది క్యారెట్లు తీసుకుపోయి అడవిలో పిక్నిక్ చేసుకోవడానికి కానీ కూర్చొని తింటుంటారు. కూర్చొని తింటే అది జంతువులకు కనబడతారు, మనిషి ఓకే దాడి జరుగుతుంది. అదే నువ్వు నిలబడి ఉంటే ఏం దాడి జరగదు. ఎందుకు? రెండు కాలం మనిషి అది దాని ప్రేలో లేదు, అది ఆహార పదార్థం కాదు కాబట్టి రాదు. అదే కింద కూర్చుంటే ఇటీవల చిరుతపులికి కూడా ఈ లక్షణాలు వర్తిస్తాయి. ఇటీవల మనకు తిరుపతిలో కూడా జరిగిన పులి దాడి ఇలాంటిదే. అక్కడ కూడా చిన్న పిల్ల 3 నెలల 3 నెలలు కాదు, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పసికంది ఏం కాదు, నడుస్తున్న అమ్మాయి. వాళ్ళు చేత పట్టుకొని నడిపించాల్సిన వాళ్ళు, ఎత్తుకొని నడిపించాల్సిన వాళ్ళు, ఆ పాప అలా ఉరుకుతూ ఉంటే వదిలేశారు. ఆ పాప అట్లా పోయి ఒక చోట కింద కూర్చొని ఏదో ఆడుకునే ప్రయత్నం చేసింది ముందర. ఆ టైంలో మాత్రమే పులి దాడి చేసింది. నిలబడి నడుస్తే కూడా ఏం చేయదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. పులి చాలా ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటుంది. ఇక్కడ మనం ట్రాక్ మళ్ళీ వేరే పోతా ఉంది. మనం శేషాచలం కారిడార్ గురించి మాట్లాడుకోవాలి. అసలు కారిడార్ అంటే ఏంటండి? కారిడార్ అంటే ఒక మార్గం, ఓకే, ఒక నడక మార్గం. ఇప్పుడు మావోయిస్టులు ఎట్లయితే పశుపతి టు తిరుపతి అని ఒక ఇంతకుముందు కారిడార్ నడిచింది. తిరుపతి టు పశుపతి అంటే నేపాల్లో ఉండే పశుపతి ఆలయం వరకు, తిరుపతి నుంచి శేషాచలం అడవుల నుంచి అక్కడి వరకు మా కారిడార్ అని వాళ్ళు ప్రకటించారని ఒక పత్రికల్లో వచ్చేది. వాళ్ళు ఏం ప్రకటించినట్లేరు కానీ పత్రికల్లో అలా వచ్చింది. అలాంటిది ఇది కూడా ఒక కారిడార్. దీంట్లో ఏంటంటే పులికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. పులి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటుంది. చాలా మంది తెలియదు. ఎంత విస్తీర్ణం ఉంటుంది? తనకు దొరికే ఆహారపు లభ్యతను బట్టి ఒక టెరిటరీని ఏర్పాటు చేసుకుంటుంది. ఆడపులి కానీ మగపులి కానీ. ఈ టెరిటరీ ఎట్లుంటుందంటే మన నల్లమల్లో అయితే 40 కిలోమీటర్లు, 40 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ 40 చదరపు కిలోమీటర్లను మార్క్ చేసుకుంటుంది. అది అంటే యూరిన్ను చెట్లకు స్ప్రే చేస్తూ పోతుంది. ఆ ఏరియా అంతా అది మార్క్ చేసి పెట్టుకుంటుంది. ఆ ఏరియాలో వేరే పులి వచ్చినా ఆ వాసన చూస్తే ఇది వేరే పులి టెరిటరీ, మనం పోకూడదు అనుకుంటుంది. ఓకే, దానికంటే ఇది బలమైంది అనుకో పులి, కొంచెం లెక్కలేనితనం ఉండే పులి ఉంటుంది, అది ఎంటర్ అవుతుంది. దాంట్లో ఎంటర్ అయితే ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగితే గెలిచినది మాత్రం ఆ టెరిటరీలో ఉంటుంది, మిగతాది పారిపోతుంది పక్కకి. ఇట్లా టెరిటరీలు ఇప్పుడు నల్లమల్లో పులులు పెరుగుతూ వస్తున్నాయి. టెరిటరీ ప్రాబ్లం వచ్చింది, ఆహారపు లభ్యత ప్రాబ్లం వచ్చింది. చిన్నగా పులులు ఏం చేస్తున్నాయి, అట్లా అట్లా జరుగుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ క్రమంలో లంకమలైలో వచ్చేసినాయి ఆల్రెడీ. లంకమలై దాటినాయి. కారిడార్ అని ఇప్పుడు అంటున్నారు కానీ శేషాచలంలో కూడా పులిని చూసినారు. శేషాచలంలో ఆల్రెడీ వచ్చింది పులి, పెద్ద పులి. హెటికోస్ అని ఒక సంస్థ ఉంది, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అని. అది ఈ టైగర్ కన్జర్వేషన్లో వాళ్ళు ఏపీ గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఈ పులి లెక్కించడంలో దీంట్లో సహాయపడుతుంటారు. ఇమ్రాన్ సిద్దికి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒకసారి నాకు చెప్పాడు, నేను పగ్మార్క్ సేకరించినాను, శేషాచలంలో కూడా నాకు కనపడింది పగ్మార్క్, పోయింది కానీ మళ్ళీ అక్కడ పగ్మార్క్ పాదముద్రలు కనపడ్డాయి, నేను చూశాను అని అన్నారు ఆయన. అంటే శేషాచలం వరకు పోయింది పులి, కానీ అక్కడ కొన్ని పరిస్థితులు సరిపోకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి ఉండొచ్చు. ఈ మధ్య కనపడడం లేదా అంటున్నారు. కాబట్టి పులికి టెరిటరీ అవసరం కాబట్టి దాటి వెళ్ళిపోతుంది. ఈ కారిడార్ చేయాలనుకున్నప్పుడు ఒక సమస్య ఒకటి ఏర్పడింది ఫారెస్ట్ అధికారులకు. అదేంటంటే మనం ఈ మైదుకూరు నుంచి బద్వేల్ పోయే రూట్లో మధ్యలో ఒక విలేజ్లు ఉన్నాయి, కొన్ని విలేజ్లు ఈ లంకమలై అటవీ ప్రాంతంలో, సిద్ధవటం దగ్గర ప్యాచింగ్ పోయింది, అడవి కంప్లీట్గా పోయింది. పోయింది, ఆ గ్యాప్ వచ్చింది అడవికి. ఆ గ్యాప్ లో పులి ఎలా పోతుంది అనేది ఒక డౌట్. కరెక్ట్. అందుకోసం గ్రామాలు ఏర్పడ్డాయి, అక్కడ ప్యాచింగ్ పోయి గ్రామాలు ఏర్పడ్డాయి. అందుకోసం కట్ అయిపోయింది. వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే కొంత ఏరియా తీసుకొని ప్యాచ్ వర్క్ లాంటిది చేయాలి. కొంత ఏరియాలో చిన్న చిన్న చెట్లు, గడ్డి మలిపించడం, చిన్న హైడ్ దాక్కోవడానికి వీలైన ప్రదేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. కానీ తమాషా అంటే పులి ఈ అడవితో సంబంధం లేకుండా దాటి వెళ్ళిపోయింది, అవతలికి పోగలుగుతుందని తెలుసుకున్నారు. అప్పుడు అది ప్యాచ్ చేయడానికి ఇబ్బంది ఏమో అని చెప్పి ఇది కొంతకాలం మూలబడింది టైగర్ కారిడార్. తర్వాత ఇప్పుడు అది ప్యాచ్ చేయకుండా పోతుందని ఒకటి తెలిసింది. దానికి కారణం ఏంటంటే కొన్ని నిర్దిష్టమైన ఉదాహరణలు వాళ్ళకు కొన్ని దొరికినాయి, దృష్టాంతాలు. ఈ ఆత్మకూరు ఏరియాలో ఒక పులి 25 కిలోమీటర్లు బయటనే మైదాన ప్రాంతంలో సంచరించి
ఒక వారం రోజులు 25 కిలోమీటర్లు తిరుగుతూ బయటకు అడవికి దూరంగా ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో మైదాన ప్రాంతంలోనే తిరుగుతూ ఆనవాళ్ళు దొరికినాయి కానీ దాని గురించి పులి పోతుందని అర్థమైద్ది కానీ పులి ఎవరికి కనపడలేదు. దాటి మళ్ళీ తిరిగి అడవిలోకి పోయింది. అంటే పులి బయట ప్రదేశంలో కూడా అది తిరగగలదు, తనను తాను రక్షించుకోగలదు, దాటి వెళ్ళిపోగలదు అడవిలోకి అని తెలిసింది. ఎలా అంటే ఆత్మకూరు ప్రాంతంలో బానకచెర్ల అనే విలేజ్ పక్కన అడవి ఉంటుంది. అడవిలోంచి బయటకు వచ్చింది పులి. వచ్చిన తర్వాత ఎర్రగూడూరు అని ఉంటుంది పాములపాడు మండలంలో. ఆ ఎర్రగూడూరు పక్క నుంచి దాటిపోయి ఇస్కాల, చెల్లిమిల్ల ఇలా కొత్తపల్లి మండలంలో ప్రవేశించి అక్కడ నుంచి అట్లే 25 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరిగి కొట్టాల చెరువు, ఆత్మకూరు మండలంలో కొట్టాల చెరువు అనే విలేజ్ దగ్గర అడవిలోకి వెళ్ళిపోయింది. అదొక దృష్టాంతం, బయట ఉండగలదు అనేది. అదొకటి నాకు బహుశా అధికారులకు ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఆయనతో ప్యాచ్ లేకపోయినా దాటిపోగలదు అవతలకి. అంటే చిరుతపులి బలమైనదా, పెద్ద పులి బలమైనదంటారా? పెద్ద పులి బలం ముందు చిరుత ఆవగింజంత. అవునా? వాస్తవానికి చిన్న ఇది చెప్పాలి. పెద్ద పులి తన తలను ఇమిడ్చే ప్రదేశంలో చిరుతపులి మొత్తం తన శరీరాన్ని ఉంచగలదు. పెద్ద పులి తల ఎంత ప్రదేశంలో ఉంటే చిరుతపులి దాంట్లో ఉంచగలదు. అంటే చాలా చిన్నది చిరుతపులి. అడవికి రాజు సింహం అంటారు కదా, మరి అప్పుడు సింహము బలమైనదా, పెద్ద పులి సింహం బలమైనది? ఇక్కడ సింహము శారీరక బలంలో బలమే ఉండొచ్చు, కానీ పెద్ద పులి అంత చాకచక్యమైనది కాదు, అందమైంది కాదు, రాజసం ఉట్టిపడేది కాదు. సింహాలలో మగ సింహం మాత్రమే అందమైంది. దాని జూలు, జుట్టు, దాని నడుము ఇదంతా అందంగా కనపడుతుంది. అది కూడా ఏదో పాలిపోయినట్లు కనపడుతుంది సింహం. కానీ పులిని చూడండి, పులి ఒకసారి అట్లా నడుస్తుంటే దాని రాజసము కళ్ళు అప్పగించి చూడాల్సిందే. చాలా రెక్లెస్గా, అస్సలు ఎవరిని లెక్క చేయని విధంగా అలా నడుస్తూ వస్తుంటుంది. అది ఒక పెద్ద అద్భుతమైన దృశ్యం. పులి నడిచినట్టుంది. పులి నడక అనేది దురదృష్టవశాత్తు నేను 30 సంవత్సరాలు అడవుల్లో తిరుగుతున్నాను, నేను ఇంతవరకు పులిని చూడలేకపోయినా. అవునా? చిరుతలు చాలా చూశాను, కానీ పులిని చూడడం అనేది ఒక పెద్ద అదృష్టం అని భావిస్తాను నేను. అవునా? అది అక్కడ ఉండే అడవులు ఉండే ఆదివాసులకు కూడా అదే నమ్మకం. ఎంతసేపు మనం పులుల గురించి, చిరుత పులుల గురించి మాట్లాడతాం కదా, అడవుల్లో సింహాలు ఉన్నాయి ఇక్కడ? లేవు. సింహాలకు ఇది ఎండమిక్ ఏరియా కాదు, దాని ప్రాధాన్యత ఉన్న ప్రాంతం కాదు, ఎప్పుడూ లేవు, చరిత్రలో లేదు. సింహాలు అనేది భారతదేశంలో ఒక్క గుజరాత్లో మాత్రమే ఉన్నాయి. ఏషియాటిక్ లయన్స్ అంటారు దానిలో, ఆసియా సింహాలు. ఒక సింహం బలమైనది అంటున్నారు కదా, మరి పెద్ద పులి సింహం ఒకవేళ తలబడితే ఎలా ఉంటుంది పరిస్థితి? తలపడే అవకాశాలే లేవు. ఎందుకు? అవి రెండు ఒక ప్రాంతంలో ఎక్కడా లేవు. ఎక్కడా లేవు. లేవు. కాకపోతే పులి కూడా బలమైందే, అదేమి ఇది కాదు. నీకు సింహాలు, చీతాలు తగలబడుతుంటే చీతాలను చంపేస్తుంది పెద్ద సింహము, చంపేస్తుంది. కానీ పెద్ద పులితో ఘర్షణ పడే జంతువులు అడవులలో దాదాపుగా తక్కువ. ఘర్షణ పడే జంతువులు ఏంట్రా అంటే పెద్ద పులితో ఎలుగుబంటి. అంత బలమైనదే? ఎలుగుబంటి బలమైంది కాదు, మనిషితో సమానమైన బలమే ఉంటుంది. కాకపోతే ఎలుగుబంటికి కూరలు, చేతి గోర్లు దాదాపు 2-3 ఇంచులు ఇంత ఉంటాయి గోరు ఒక్కోటి. ఆ గోర్లతో ఎక్కడైనా గాయమైతే, పులి తను నాక్కోలేని ప్రదేశంలో గాయమైతే సెప్టిక్ అయి చచ్చిపోతుంది. అందుకోసం అని చెప్పి దాని జోలి పోవాలంటే కొంచెం భయపడుతుంది పులిన. చాకచక్యంగా కొంచెం ముందు దొరికితే వేసేస్తుంది, ఒకటే వేటేస్తే చచ్చిపోకుంటుంది అది. కానీ ఒకవేళ పొరపాటున ఎక్కడో ఇక్కడ కడుపుకో, ఇక్కడ వీపుకో, తలకో గాయాలు అయినాయి అనుకో, పులి బతకలేదు. అందుకోసం ఎలుగుబంటిని చూస్తే కొంచెం భయపడే ఉంటుంది. అలాగే అడవి పందిలలో ఒంటరిగాడు అని ఒకటి ఉంటుంది. అంటే మేల్ పిగ్ ఒక గుంపుకు నాయకత్వం వహిస్తుంది. అన్నీ మామూలుగా 30 కేజీలు 40 కేజీల వెయిట్ ఉంటే ఇది 70-80 కేజీలు వస్తుంది ఒంటరిగాడు అనేది. దానికి కూరలు బయటకు వస్తాయి, 2 కూరలు, చాలా పదునుగా ఉంటుంది. అది ఎదురుగా వస్తే దేని లెక్క చేయదు, ఒంటరిగాడు కొరికి పడేస్తుంది. మనిషి కాలు దొరికిందంటే పచ్చడి చేసేస్తుంది. అది కూడా ఒక్కోసారి పులి ఎదురుపడినప్పుడు చెట్టు మొదట్లో కూర్చుంటుంది, వీపును దానికి అందకుండా, పులికి వీపు తగలకూడదు, వీపు నుంచి దాడి చేస్తుంది కాబట్టి వీపును చెట్టు మొదలు కాంచుకొని పులి కోసం ఎదురు చూస్తుంది. అది మీనికి వస్తే రా అంటది. పులి దాని మీద దాడి చేయడానికి పోతే ఈ కూరలతో కరెక్ట్గా ఇట్లా కొడితే దాన్ని ఇక్కడ ఈ కింది భాగంలో గాయం చేయగలుగుతుంది. కాబట్టి అక్కడ నాక్కోవడానికి వీలుండదు, చచ్చిపోతుంది పులి. కాబట్టి అటువంటి ఒంటరిగాడి మీద కూడా పులి ధైర్యం చేసి దాడి చేయదు. పులి లక్షణాల్లో ఇంకోటి ఏంటంటే, ఈ కొమ్ములున్న జంతువులపై ఫస్ట్ అటాక్ చేయడానికి కొంచెం జంకుతుంది. అంటే ఇప్పుడు అడవులలో ఈ ఆహారపు జంతువులలో సాంబార్ డీర్ ఒకటి ఉంది, అంటే కణితి అంటాం దాన్ని. కణితి బాగా పెద్ద సైజులో ఉంటుంది, దాని కొమ్ములు కొమ్మల మాదిరి విస్తరించి ఉంటాయి. దాంతో ఇది దాడి చేయడానికి మీద కూడా కొమ్ములతో ఇట్లయినా చెరిగితే గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని జోలి పోదు. దుప్పులలో కూడా మగదానులకు కొమ్ములు ఉంటాయి, ఆడవాటికి ఉండవు.
కాబట్టి ప్రధానంగా దానిల మీద దాడి చేస్తాయి. ఇప్పుడు శేషాచలంలో పులులు ఏనుగుల మధ్య వార్ జరుగుతుంది అంటున్నారు. పులులకు ఏనుగులకు అసలు వారు జరిగే అవకాశం లేదు. మన ఒక కథనం వచ్చింది. ఎందుకంటే ఏనుగులు వచ్చేసి పులికి సంబంధించి అంటే అక్కడ ఇప్పుడు చిరుతపుల్లే ఉన్నాయి ఎక్కువ. చిరుతపులి సైజులో చాలా చిన్నది. ఏనుగును దాడి చేసి దాన్ని ఏం చేయగలిగే స్తోమత లేనిది. దాన్ని ఆహారపు జంతువు కూడా దాన్ని ఇది చేయలేదు, చంపలేదు. కాబట్టి అది కనపడితే ఇది పక్కకి వెళ్ళిపోతుంది, అదే వెళ్ళిపోతుంది. అదే కాక చిరుతపులి ఏనుగు ఎదురుగా వస్తే తొండంతో చుట్టి కొడితే సస్తుంది దెబ్బకి. అదే పెద్ద పులి అయితే పెద్ద పులి కూడా దాడి చేయదు. తనకంటే మీకు ఇంకా చిన్న ఉదాహరణ చెప్పాలి. మనిషి కూడా అడవులలో తిరిగేటప్పుడు మనం ఏం చెప్తామంటే ఒక కర్ర ఖచ్చితంగా చేతితో పట్టుకోండి అంటాం. ఒక కర్ర చేతిలో ఉంటే ఆ కర్రను ఇట్లా ఎత్తి చూపించినప్పుడు ఆ జంతువుకు ఎదురుగుండే ఏ జంతువైనా సరే అడవి జంతువుకు ఆ కర్ర పొడవుతో కలిపి నీ పొడవును అది లెక్కేసుకుంటుంది. ఆ ఎదురుగా ఉండేది అది విడి కర్ర అతనికి సంబంధం లేదా అనుకోదు. ఈ కర్ర ఇలా ఎత్తి పట్టుకుంటే ఎంత పొడవు ఉంది చూస్తే నాకంటే బలమైంది, ఏదో ఎత్తుగా ఉందని చెప్పి పక్కకి వెళ్ళిపోతాయి. ఏమైనా దాడికి రావు. ఆ కర్ర అవసరం, అది కర్రతో ఏం కొట్టలేము ఎవరిని. కర్ర పట్టుకొని ఉంటే నువ్వు చాలా పెద్దగా కనబడుతుంది దానికి. అందుకోసం కర్ర పట్టుకోమంటారు. అది అడవిలో తిరిగే వాళ్ళు కర్ర పట్టుకొని తిరగాలి. ఎందుకు అట్లనే ఏనుగులు సహజంగానే ఎత్తుకుంటాయి కదా, దాడి చేయవు ఎప్పుడు. దీనికి ఎంతసేపు ఉన్నా ఈ దాడులలో ఎక్కువ బలి అయిపోయేటివి అనారోగ్యంతో ఉన్న జంతువులు. దానివల్లనే జంతువులలో ఈ అంటురోగాలు రాకుండా కూడా ఈ టైగర్ ఒక వర్క్ చేస్తుంది. అనారోగ్యంగా ఉన్న వాటికి, కొంత నలతగా ఉండి స్లోగా నడిచేవాడికి దానిల మీద దాడులు జరుగుతాయి. కొమ్ములు ఉన్న దానిలో తక్కువ దాడు, కొమ్ములు ఉన్న దానిలో కూడా చంపుతాయి. దాన్ని వాటం వీళ్ళని బట్టి చంపుతాయి. అది అట్లా. మనం మళ్ళీ ఈ టైగర్ కారిడార్ నుంచి పక్కకు వస్తా ఉన్నాము. ఓకే, టైగర్ కారిడార్ కోసం ఫస్ట్ పులి యొక్క లక్షణాలు వాటింతా మనము తెలుసుకోవాలి. ఇంకొక చిన్న అనుమానం నాకు, చిరుతపులి చెట్లు ఎక్కుతుంది అంటారు. అవును. పెద్ద పులి ఎక్కుతుందా? ఎక్కలేదు. దానికి రాదు. దీనికి ఒక చిన్న తమాషా కథ చెప్తుంటారు పల్లెలలో. అదేమంటానంటే పిల్లి అనేది మేనమామ అంట పులికి. వాళ్ళ లెక్క కూడా కరెక్టే. క్యాట్ ఫ్యామిలీ అంటే ఒకటే ఫ్యామిలీ కదా. పిల్లి అనేది పులికి మేనమామ. పులికి అన్ని విద్యలు నేర్పించింది పిల్లి అట. ఎట్లా వేటాడాలి, ఏం కథ అన్నీ చెప్పి నేర్పించింది. అలాగే చిరుతపులికి కూడా నేర్పించింది. చిరుతపులి సంఖ్యతో ఉండేదంట. సరే అన్నీ నేర్పించింది, కానీ అన్నీ నేర్చిన తర్వాత మామ నాకు అన్ని పనులు అయిపోయినాయా, నాకు అన్ని విద్యలు నేర్పించినట్టే కదా అన్న. నేర్పించిన నీకు అన్నీ చెప్పిందంట పిల్లి. చెప్పిన తర్వాత ఇంక అయితే మామ ఇంక నేను తినేస్తాను, నేను ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అని దాడి చేయడానికి పోయిందంట పిల్లి మీద. పిల్లి దాన్ని ఒక చెట్టు ఎక్కి కూర్చోయింది. ఇది ఎక్కడానికి రాలేదు. మామ నాకు చెట్టు ఎక్కేది నేర్పించలేదే నువ్వు అన్నట్టు. అందుకేనా నేర్పింది నీకు చెట్టు ఎక్కేది నేర్పించి నన్ను చంపేస్తుండేవాని కదా, ఒకటి దాచిపెట్టుకున్నా నీకు నేర్పించలేదు అని చెప్పిందట. అట్లా కథ చెప్తారు తమాషగా. అట్లా పులికి రాదు అని, చెట్టు ఎక్కడం రాదు. అందుకోసమే చెట్టు ఎక్కలేదు. జంప్ చేయగలదు, బాగా దూరంగా, చాలా దూరం జంప్ చేయగలదు. కారిడార్ పనులు ఎప్పుడు పూర్తయ్యేతాయి? వాళ్ళ కారిడార్ పూర్తయితే ఖచ్చితంగా పెద్ద పులి శేషాచలం అడవుల్లోకి వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. కారిడార్ పనులు అంటే నిర్మాణాలు ఏమి ఉండవు. ఆ పని అంటే అదేమి మన రోడ్ వేయడం కాదు కదా. దాని వ్యవహారం ఏంటంటే కారిడార్ పనులు అంటే ఫస్ట్ మొదలు మ్యాన్ అండ్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ప్రతి చోట మనిషికి జంతువుకు మధ్యన సంఘర్షణ అనేది అటవీ ప్రాంతాలలో ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మాకు నల్లమల్లో ప్రాంతంలో రైతులకు అవగాహన ఉంది. పులి క్యాటిల్ మీద దాడి చేస్తుంది, అంటే మన పశువుల మీద, అడవుల మేతకు వెళ్ళే పశువుల మీద దాడి చేస్తుంది, పొలాలను పశువుల మీద దాడి చేస్తుంది. మొదట్లో దాడి చేసినప్పుడు ఏం చేసేవాళ్ళంటే మన వాళ్ళు, పులికి ఒక లక్షణం, ఒక జంతువుని చంపిందంటే ఆ రోజు తినద్దు దాన్ని. ఒక చోటికి ఒక పొదలోకి లాక్కుపోయి దాచిపెట్టుకొని ఫస్ట్ మొదలు రక్తం తాగుతుంది అంటారు. అదేం కరెక్ట్గా చెప్పలేం, కానీ రక్తం కాదు, కానీ కొంచెం మెత్తటి పదార్థాలు తింటుంది మొదటి రోజు. గుండెలు అవి ఇవి ఊపిరితిత్తులు లాంటివి ఫస్ట్ తీసుకొని తినేస్తుంది. తినేసి ఒక చోట దాచుకొని తర్వాత 2 రోజుల తర్వాత వచ్చి కొంచెం మురగాల దానికి. మెత్తగా అయిన తర్వాత మొత్తం మళ్ళీ ఒక ట్రిప్పులో 40 కేజీల దాకా మాంసాన్ని అది తింటుంది. 30-40 కేజీలు తింటుంది. ఒక వారం రోజులు వేటాడకుండా దాన్ని ఏం కాదు, దాన్ని అరిగించుకునే పనిలో ఉంటుంది. ఆ టైంలో మన ఆవులను కానీ బర్రెలు కానీ అట్లా దాడి చేసినప్పుడు ఈ రైతులు ఏం చేసేవాళ్ళు అంటే, ఇది నన్ను నష్టపరిచింది పులిని ఇది అని కోపం పెంచుకునేవాళ్ళు. పోయి మన ఇంట్లో ఉండే క్రిమిసంహారక మందు ఉంటుంది కదా, ఆ కొట్టిపోయి ఉంటుంది కదా, ఆ జంతువును కొంచెం చిన్న గీటు గీసి దాంట్లో పోస్తారు. పోస్తే అది విషతుల్యం అయిపోతుంది. 3వ రోజు అది వచ్చి తిని చచ్చిపోయేటివి. ఇది చాలా డేంజర్ ఉండేది. పులి సంరక్షణలో దాని మీద అవగాహన కల్పించి రైతులకు చెప్పి
ఎక్కడన్నా క్యాటిల్ కిల్లింగ్ జరిగితే ఈ అటవీ శాఖ వాళ్ళు ఇమ్మీడియట్గా పోయి ఆ జంతువును తగలబెట్టేవాళ్ళు. తగలబెట్టేసి దాన్ని ఏం అనవాళ్ళు లేకుండా చేసేవాళ్ళు. నేను ఎప్పుడు నాలాంటి వాడు కొట్లాడేవాళ్ళు. దానికి ఆహారం దొరకకనే అది క్యాటిల్ మీదకి వస్తూ ఉంది. ఉన్న ఆహారం నోటికాడ ఆహారం మీరు తీసేస్తే ఎట్లా అని. అంటే దాన్ని చంపితే ఎట్లా అంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు అవగాహన వచ్చింది, ఎవరు చంపడం లేదు, శిక్షలు కూడా బలంగా ఉంటాయి. పులి జోలికి పోతే చాలా డేంజర్. ఎవరికన్నా ఇమ్మీడియట్గా వాళ్ళను లోపలేయచ్చు, 8 సంవత్సరాలు జైలు శిక్ష చేయడానికి ఉంది. తిరుమలకు కాలినడకన వెళ్ళేవారు కావచ్చు, వాహనాల్లో వెళ్ళేవారు కావచ్చు, అప్పుడప్పుడు చిరుతలు కనిపిస్తున్నాయి, దాడులు చేస్తున్నాయి మనుషుల మీద అని బెంబెలెత్తిపోతున్నారు. అయ్యో చిరుత వచ్చేసింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ శేషాచలంలో పెద్ద పులిని రారమ్మని పిలుస్తున్నారు కదా వీళ్ళు. సరే ఎందుకు అంత కోరిక పెద్ద పులిని శేషాచలం అడవులకు తీసుకోవాలన్న కోరిక ఎందుకు వచ్చిందంటారు? దీంట్లో ప్రధానంగా పులి గురించి మనం చెప్పుకోవాలి. ఈ భూమి మీదకి మనిషి కంటే కొన్ని వేల సంవత్సరాల ముందే పులి వచ్చింది భూమి మీద. మనిషి పుట్టకముందే, మనిషి జన్మ లేకముందే పులి ఉంది ఇక్కడ. చాలా జంతువులు కానీ, చాలా ప్రకృతి కానీ మనిషి కంటే చాలా ముందే వచ్చింది. అదే ముందొచ్చిన చెవుల కంటే కొమ్ములు వాడి అంటారు కదా, వెనకొచ్చిన కొమ్ములు వాడి. అట్లా వెనక ఎప్పుడో లేటుకు వచ్చిన మనిషి ఈ ప్రపంచాన్ని అంతా తన గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నాడు. ప్రకృతి మీద పెత్తనం చేస్తున్నాడు, ప్రకృతిని నాశనం చేస్తున్నాడు, చివరికి తను నివసించలేని పరిస్థితి చేస్తున్నారు. దాంట్లో పులి అనేది ఎందుకు చెప్తారంటే, పులి సంరక్షణ ఎందుకు అవసరం అవుతుందంటే, పర్యావరణ సమతుల్యానికి పులి ఒక జీవగర్ర. ఎట్లా అంటే మన పర్యావరణ ప్రేమికులు చెప్పేదంటే, ఒక పిరమిడ్ గుర్తేస్తే పిరమిడ్లో అగ్రసూచిగా పులిని చూస్తారు. పులిని ఫస్ట్ మనం ప్రాధాన్యత తీసుకొని పులి సంరక్షణ మొదలు పెడితే దానితో పాటు మొత్తం పర్యావరణ పరిరక్షణ పూర్తవుతుంది. ఒక పులికి ఏం కావాలి? చక్కటి విహార ప్రదేశం కావాలి, దాక్కునే ప్రదేశం కావాలి, వెదురు పొదలలో విశ్రాంతి తీసుకుంటుంది, చక్కటి ఆహారం కావాలి. అది పులి తిరగడానికి మంచి హైడౌట్స్ అట్లా ఉండాలి. అంటే అడవి బాగా పెరగాలి, అడవి కావాలి. అంటే పులి కోసం అడవిని సంరక్షించాలి. తర్వాత దాని ఆహార జంతువులు కావాలి. ఈ ఆహార జంతువులు ఏమైతే ఉన్నాయో జింకలు, దుప్పులు, వాటిని సంరక్షించాలి. వాటిని సంరక్షించాలంటే వాటికి తగినంత గడ్డి మైదానం అడవిలో ఉండాలి, గడ్డిని పెంచాలి. పర్యావరణంలో గడ్డి, వాటరు అడవులలో ఉంచడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వాటన్నిటిలో కూడా మనము చేసుకుంటూ పోవాలి. పులి కోసం ఇవన్నీ చేయాలి. అడవి ఉంటుంది, అడవిలో మిగతా జంతువులు ఉంటాయి, తర్వాత చెట్లు ఉంటాయి, అన్ని రకాల జీవ వైవిధ్యం విలసిల్లుతుంటుంది, ప్రపంచానికి కావాల్సినంత వస్తుంది. ఇప్పుడు ఒక మనిషి చక్కటి జీవనం గడపాలంటే ఉన్న భూ విస్తీర్ణంలో 33% అడవులు ఉండాలి. 33% అడవులు లేకపోతే మనిషి సస్తాడు. మన భారతదేశంలో మన కర్మకి ఏమైంది, దాదాపు 12-13% కంటే అడవులు లేకుండా పోతూ వస్తుంది. ఇప్పుడేదో కొద్దిగా ఒక 22-23 దాకా వచ్చినట్టుంది, అడవి పెరుగుతూ ఉంది. కాబట్టి అడవి పెరగాలంటే పులిని సంరక్షించాలి. పులి సంరక్షణ కోసం ఇప్పుడు ఎందుకు మనం శేషాచలం అడవులకు ఎందుకు పోవాలని చెప్తున్నామంటే, శేషాచలం అడవుల్లో ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఎర్రచందనం కోసమే దొంగలు పడుతున్నారు, నరుకుతున్నారు, ఆ పర్యావరణాన్ని బీభత్సం చేస్తున్నారు. ఒక పులి ఉంటే పులి సంరక్షణ కోసం తీసుకునే చర్యలు వేరే ఉంటాయి, అటవీ సంరక్షణ కోసం తీసుకునే చర్యలు వేరే ఉంటాయి. చట్టాలు కూడా చాలా డిఫరెంట్ చట్టాలు. ఏంటంటే ఏపీ ఫారెస్ట్ యాక్ట్ వేరే, శాంక్చురీ యాక్ట్ వేరే. శాంక్చురీ యాక్ట్లో ఒక అడవిలో ఉండే ఒక పడిపోయిన చెట్టు ఉంటుంది, చెట్టు కింద పడిపోతే దాన్ని ఇటు పడిన చెట్టును తీసి ఇటు పెడితే నేరం, ఎప్పుడే అరెస్ట్ చేసి జైలు పంపవచ్చు. చెట్టును ఊకి ఇట్లా పడినదాన్ని ఇట్లా ఎత్తి పెడితే అడవిలోకి ప్రవేశించడమే ట్రెస్ పాస్. అడవిలో నిప్పు అంటే జోబిలో ఒక అగ్గిపెట్టి ఉంటే అదొక కేసు, అడవిలో ప్రవేశించడమే కేసు అయితే ఇంక అగ్గిపెట్టి ఉంటే ఇంకో కేసు. ఇట్లా శాంక్చురీ యాక్ట్ వేరే డిఫరెంట్ ఉంటుంది. ఫారెస్ట్ యాక్ట్ కొంచెం డిఫరెంట్, తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇట్లా పులి సంరక్షణ కోసం ఇంకా పెరుగుతూ పోతుంది. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు డివిజన్లు, ఫారెస్ట్ డివిజన్లు ఏమనేవాళ్ళు అంటే ఫారెస్ట్ డివిజన్ అనేవాళ్ళు. ఇప్పుడు కొన్ని దానిలో వైల్డ్ లైఫ్ డివిజన్ అంటారు. అంటే అడవి రక్షణ కాదు, అడవి జంతువుల రక్షణ ముఖ్యంగా చూస్తారు. అడవి జంతువుల రక్షణ చూస్తున్నారంటే అడవిని కూడా చూస్తున్నట్టే లెక్క. ఇట్లా పెరుగుతుంది. దాని సంరక్షణలో దానికి వచ్చే నిధులు కానీ, దానికి సంబంధించిన స్టాఫ్ కానీ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా మొత్తం టోటల్ అటవీ సంరక్షణ పూర్తవుతుంది, పర్యావరణ సమతుల్యత వచ్చేస్తుంది. అన్ని అడవి జంతువులు అంటే దాని ఆహార జంతువులు పెరుగుతాయి, అంటే కలకల్లాడిపోతుంది జీవ వైవిధ్యంతో అడవులు. దానికోసమే పులిని సంరక్షించడం అంటే యావత్ పర్యావరణాన్ని సంరక్షించడం అనే కింద లెక్క. నాకు చిన్న డౌట్, అది క్లియర్ అయినాక మళ్ళీ మనం కారిడార్లోకి వెళ్దాము. మీరు సింహం గురించి చెప్పారు, ఆడసింహం మగసింహం వేటకు పోదు, అది సోమరి. ఆ పులు ఆడసింహాలు వేటాడిన తర్వాత ఇవి వచ్చి తినిపోతాయి అనేసి. అట్లా ఆడపులి మగపులి ఉంటుంది కదా, వీటిలో రెండు వేటాడతాయి బాగా. దీంట్లో అదే ఇక్కడ ఎక్కువ విషయం చెప్పాలి. ఆడపులి మగపులి అనేటివి మేటింగ్ టైంలో మాత్రమే కలుసుకుంటాయి, దాని అవసరం.
సంభోగం సమయంలో మాత్రమే కలుసుకుంటాయి. సంభోగ సమయం తర్వాత ఆహారపు అన్వేషణలో మాత్రం 2 డిఫరెంటే. ఎవరిది దేనిది దాన్నే చేసుకుంటాయి. ఓకే. కారిడార్‌లోకి రానియ్యవు. అంటే దాని టెరిటరీలోకి రానివ్వదు. మగ పులి టెరిటరీ దాందే. ఆ! ఆడపులి టెరిటరీ దాందే. ఆ! దాంట్లోకి దీంట్లోకి రానివ్వదు. ఆ టైంలో ఆ మేటింగ్ టైము ఆ! మనకు ఇప్పుడు కొత్త ఒక విషయం చెప్పాలి మీకు. ఇది జూలై 1 నుంచి ఆ! సెప్టెంబర్ 30 వరకు ఆ! మనుషులు ప్రవేశించకుండా నిషేధం ఉంటది. ఈ ఓకే. పీరియడ్. ఓకే. ఈ 3 నెలలు. ఎందుకు అంటే మొత్తము ఇవి ఉన్నాయి గదా! అవి ఎకో టూరిజము, ఆ! తర్వాత సఫారీలు, గిఫారీలు అన్నీ బంద్ చేస్తారు నల్లమలలో. ఇప్పుడు మాకు ఆత్మూరు దగ్గర బైర్లూట్‌లో ఒక ఎకో టూరిజం రిసార్ట్ ఉంటది. అక్కడ పర్యావరణ ప్రేమికులు వస్తారు. వాళ్ళకి సఫారీ వెహికల్‌లో పెట్టుకొని అడవిలో తిప్పుతారు. అడవిలో జంతువులు చూపిస్తారు. కానీ ఈ 3 నెలలు స్టాప్ చేస్తారు. ఎందుకంటే పులి మేటింగ్ టైం. మగ పులి, ఆడపులి కలుసుకునే టైం. పులికి ఉన్న ఒక విచిత్రమైన లక్షణం ఏందంటే, మనిషిది ఎంత దుర్మార్గుడంటే 10 మంది ముందర కూడా రేపులు చేస్తున్నారు. 10 మంది ముందు కూడా వాళ్ళు ఈ సంభోగానికి సిద్ధపడతాడు. అవును. పులి మాత్రం ఆ! మనిషి అలికిడి గాని, ఏ అలికిడి జరిగినా అసలు సంభోగానికి సిద్ధపడదు. అబ్బా! అస్సలు ముట్టుకోదు. ఆ! అట్లా చూసే మనిషి అలికిడి వచ్చిందంటే పక్కకెళ్ళిపోతది. ఆడపులిని చూసినా గూడా. ఆడపులిని చూసినా దీంట్లో ఇంకొక విచిత్రం ఏముంటదంటే, ఆ! సెలక్షన్ ఆడపులిదే. ఆ! ఆడపులి అలౌ చేస్తేనే మగపులి దాంతో సంభోగించగలుగుతది. ఆ! దగ్గర రానియదు లేకపోతే. ఆహా! అదొకటి ఉంది దాని స్పెషల్. అందుకే నేను ఇటీవల రాసిన పులికాంతకు కావాలి ఏకాంతం అని ఆ! అదొక ఒక టైటిల్ పులికాంతకు రాశాను. కావాలి ఏకాంతం. ఏకాంతం. ఓకే. పులికాంత ఎప్పుడు ఏకాంతంలోనే మాత్రమే సంభోగించగలుగుతది. ఆ! అందుకోసమే మనుషులు తిరగడం అనేది చాలా డేంజర్ పులి సంరక్షణలో ఉండకూడదు అడవిలో అని చెప్తారు. ప్రతి ఏడాది అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకే సంభోగం జరుగుతుందా? మోస్ట్లీ అది జరుగుతది. ఆ తర్వాత గర్భధారణ వస్తది. ఆ గర్భధారణ టైంలో కూడా ఆ! లేత గర్భంలో ఉండే పులులు కూడా ఈ మనుషులు అలికిడి వస్తే అబార్షన్‌లు అయితాయి. ఆహా! పిల్లలు జారిపోతాయి. ఓకే. చాలా సెన్సిటివ్ పులి. చాలా చక్కని దాని జీవన శైలే చాలా అద్భుతంగా ఉంటది. ఎంత అద్భుతం అంటే దాని పుట్టుక దగ్గర నుంచి పెరుగుదల, తిరగడము, సంభోగ విషయంలో గానీ, టెరిటరీ విషయంలో గానీ, దాని మరణం గూడా. పాండవులు మహాభారతంలో చివరి అంశం ఏంది? స్వర్గారోహణ పర్వంలో మహాప్రస్థానం అంటారు. అంటే చిట్ట చివరి దశకు చేరుకోవడానికి మహాప్రస్థానం అని చెప్తారు. పెద్ద పులి కూడా తను మహాప్రస్థానం పోతది చివర్లో. వృద్ధాప్యం వచ్చింది. ఇంకా కదలలేని పరిస్థితి ఉంది. మనుషులు కూడా దొరకరు. ఏం చేయరు. దాన్ని వేరే జంతువు దాడి చేస్తే తట్టుకోలేదు. మెత్తబడిన దాని మీదకి అన్ని చిరుతపుల్ల కాంచి రేసు కుక్కలు కూడా దాడి చేయొచ్చు. అడవిలో ఉండే కుక్కలు కూడా దాడి చేస్తాయి. కాబట్టి అదేం చేస్తదంటే చిన్నగా ఒక పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతది. కొండ ఎక్కుతూ వెళ్ళిపోతది. పోయి చిట్ట చివర కొండ మీద ఎవ్వరు మనుషులు గానీ, జంతువులు గానీ అక్కడ రావన్న ప్రదేశంలో పోయి పడుకుండిపోతది. అలా ప్రాణం వదిలేస్తది. అంతే. అందుకే చచ్చిపోయిన పులులు ఎవ్వరికి కంట కనపడవు. అడవులలో అరే ఇది చనిపోయింది పులి అని ఎవరు చూసినోళ్ళు లేరు. ఒక చిరుతపులి విషయంలో మాత్రం నేను చూశాను. స్టార్వేషన్‌తో చనిపోయిన ఒక పులిని చూశాను. ఎండిపోయి చిరుతపులి. ఇంత అధ్యయనం ఎప్పుడు చేశారు మీరు ఈ పులి మీద అసలు? నేను పుట్టిందే అడవుల్లో. ఆ! మా అడవుల్లో ఉన్నాము. ఆ! నాకు సహజంగా నేను చిన్నతనంలో అంటే బాగా 16 ఏళ్ళ, 17 ఏళ్ళ వయసులో అడవి అంటే మోస్తూ అడవి తిరిగేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే ఒక తుపాకి ఉండేది మా బంధువుల ఇంట్లో. ఆ తుపాకి వేసుకొని అడవిలో వేటకు కూడా పోయేవాడిని. తెలిసి తెలియని వయసులో. అట్లా అడవి మీద మక్కువ నాకు. తర్వాత వేట తప్పని తెలుసుకున్నాం, వదిలేసినాం. ఈ అడవి తిరుగుతూ అడవి వాతావరణం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. దాంతో సహజంగా నేను జర్నలిస్ట్‌గా మారిన తర్వాత హ్మ్. నా చుట్టూ ఉన్న వాతావరణం నల్లమల అనేది జర్నలిస్ట్‌కి ఒక పెద్ద అధ్యయనానికి మనం మంచి పేరు సంపాదించుకోవడానికి కూడా నల్లమల చాలా వేదిక. అక్కడున్న చెంచులు ట్రైబ్స్ ప్రపంచంలో ఎక్కడ చెంచులు లేని ఒక ఆదిమ జాతి అనేది నల్లమల్ల మాత్రమే ఉంది. వాళ్ళు కూడా ఏంది ఆదిమ గిరిజనులు అంటాం. తొలి మానవుని ఆనవాళ్ళు వాళ్ళు. ఈ భూమి ఖండాలుగా విడిపోనప్పుడు ఆఫ్రికా ఖండంలో మనిషి పుట్టినాడు అని చెప్తారు. ఆఫ్రికా ఖండం చివరి భాగానికి మన భారతదేశం అతుక్కొని ఉండింది. పూర్వం భూమి విడిపడినప్పుడు, ఖండాలుగా విడిపోయినప్పుడు. అలా విడిపోయినప్పుడు ఈ నల్లమల ప్రాంతము ఆఫ్రికాతో కలిసి ఉంది అని ఒక భావన ఉంది. ఒక అంచనా ఉంది. అలా మనిషి ఇటు భారతదేశంలోకి వచ్చినాడు. భారతదేశం నుంచి ఆసియా ఇట్లా పోయినాడు. అలా పోయే క్రమంలో మిగిలిపోయిన మనిషి చెంచు. ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు. అసలు వాళ్ళలో జీవన ప్రమాణం తక్కువ. వాళ్ళని చేత ముట్టుకుంటే ఏదో ఉడుమును, కప్పను, చేపను ముట్టుకున్నట్టు చల్లగా ఒళ్ళు ఉంటుంది. హెమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. వాళ్ళలో జెనెటిక్స్ షిఫ్ట్ లేకపోవడం వల్ల జన్యు వైవిధ్యం ఉండదు. అంటే చెంచులు బయటి వాళ్ళ అంటే వేరే వాళ్ళతో వివాహ సంబంధాలు కానీ అట్లా సంబంధాలు కలిగి ఉంటే కొత్త కొత్త జనరేషన్ పుట్టుకొస్తుంది. పెరుగుతారు. ఒకటే
కుదురులోనే వాళ్ళు సంసారాలు ఉండడంతో వీక్ అయిపోయింది వాళ్ళ అటువంటిది ఇవన్నీ దాంతోపాటు టైగర్ జర్నలిస్ట్గా నాకు బెస్ట్ రిపోర్టర్ అవార్డు వచ్చింది కూడా చెంచుల గురించి, పులి గురించి నేను రాసిన అంశాల గురించే నాకు బెస్ట్ రిపోర్టర్ అవార్డు, స్టేట్ అవార్డు కూడా వచ్చింది. ఈ కారిడారు ఎప్పటిలోపల పూర్తి కావచ్చు అంటే పులికి మార్గం ఎప్పుడు పూర్తి కావచ్చు, పెద్ద పులి ఎప్పుడు ప్రవేశించవచ్చు శేషాచలంలోకి? ఏం అది శేషాచలంలోకి ఆల్రెడీ పోయిందని చెప్తున్నాను నేను. దాన్ని గుర్తించలేకున్నారు ఇప్పుడు అంతే. ఎన్ని పెద్ద పులులు ఉంటాయి అసలుకి? ఇప్పుడు శ్రీశైలం అడవులో ఎన్ని పెద్ద పులులు ఉంటాయి? వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా 3000 పులులు ఉన్న కాలంలో మన భారతదేశంలో 1400 పులులు మాత్రమే ఉండినాయి. అంటే 2004కి 1400 పులులు మాత్రమే భారతదేశంలో. అసలు ఈ పులులను ఎలా లెక్కిస్తారు? ఇన్ని పులులు ఉన్నాయి అని ఎలా లెక్కిస్తారు? మనకు ఆ 1410 దగ్గర నుంచి మొదలైంది. దాని సంరక్షణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు 3000 దాటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులులు 3వ వంతు మన దగ్గరే ఉన్నాయి, భారతదేశంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక ఈ 2 హెవీ పాపులేషన్ టైగర్ ఉన్న ప్రాంతాలు. మధ్యప్రదేశ్లో 526 ఉంటే కర్ణాటకలో 524 పులులు ఉన్నాయి. ఆ 2 చోట్లనే 1000కి పైగా పులులు ఉన్నాయి. ఇప్పుడు మన నల్లమల్లో వచ్చి పెద్ద పులులు నల్లమల్లో దాదాపుగా 20 పులులకు పడిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళ అధికారిక లెక్కలే 70 దాకా చెప్తా ఉన్నారు. వాళ్ళు 4 సంవత్సరాల లోపు పిల్లలను కప్స్ని లెక్కించరు. ఈ 4 సంవత్సరాల లోపు కూడా కలుపుకుంటే మనకు దాదాపు 100-120 పులుల దాకా ఉంటాయి మన నల్లమల్లో. అందుకే అవి దాటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తరచూ గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి క్యాటిల్ను, డొమెస్టిక్ అనిమల్ దాని మీద దాడులు జరుపుతూ ఉన్నాయి. ఈ కాంటెస్ట్లోనే దాన్ని మనం కారిడారు ప్రాధాన్యత వచ్చింది. పులుల లెక్కింపు గురించి అడిగినారు మీరు. అసలు లెక్కింపు అనే మాటనే తప్పు. ఎందుకంటే పులులు ఏమి ఇళ్లలో ఉండవు, దానికి డోర్ నెంబర్లు ఉండవు. కాబట్టి ఎవరు వాళ్ళు పోయి దాని డోర్ నెంబర్లు లెక్కేసుకొని ఎంతమంది ఉన్నారని అడగలేరు. కానీ పులిని అంచనా, ఇప్పుడు 70 పులులు ఉన్నాయి అన్నారంటే 70కి తక్కువ కాకుండా ఉన్నాయని, 70కి ఎక్కువ ఎన్నైనా ఉండవచ్చు. ఎన్ని ఉన్నా 70కి తక్కువ మాత్రం ఉండవు అనేది ఒక అంచనా. ఈ అంచనా లెక్క ప్రకారం ఇప్పుడు 3160 పులులు భారతదేశంలో ఉన్నాయంటే 3160కి తక్కువ లేవు అని. మొట్టమొదట స్టాండర్డ్ పగ్ మార్క్ సిస్టమ్ అని ఒకటి ఉండేది. పాదముద్రలను సేకరించి వాటి ద్వారా ఒకదాన్ని ఒకటి అంచనా వేసి సేమ్ ఉండే దానిలను పక్కకు తీసేసి ఒకదాన్ని మాత్రం పెట్టుకొని ఆ రకంగా లెక్కించేవారు. చాలా తక్కువ యాక్యురసీ ఉండేది దాంట్లో. రాను టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా విషయాల్లో అప్పుడు ఈ స్టాండర్డ్ పగ్ మార్క్ అనేది వచ్చేసి సరోజ్రాజ్ చౌదరి అని పశ్చిమ బెంగాల్లో ఒక ఫారెస్ట్ రేంజర్, ఆయన కనిపెట్టినది. అంటే పుల్ల గణనకు ఆద్యుడు ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాలంలో ఏమైందంటే మైకోకాండ్రియా విశ్లేషణ, జన్యు విశ్లేషణలు ఇవన్నీ కూడా మొదలైనవి. అంటే అది పులి పెంట ఎక్కడని దొరికింది, ఇక్కడ ఒకచోట మలం విసర్జిస్తుంది కదా, ఆ పులి మలాన్ని తీసుకొని దాన్ని ల్యాబ్లో అనలైజ్ చేసి ఆ పులి డిఎన్ఏను మ్యాపింగ్ చేసుకొని ఒక పులికి సంబంధం ఉండదు కదా జన్యు మ్యాపింగ్, ఆ తేడాలను బట్టి ఒక లెక్క వస్తుంది. ఇంకో లెక్క అంటే ప్రధానమైన లెక్క ఏంటంటే ఇప్పుడు కెమెరా ట్రాప్స్ అనేవి కొన్ని పెడుతున్నారు అడవులలో. ఈ కెమెరాలు ఇన్ఫ్రారెడ్ కెమెరా అంటారు దాన్ని మానవులో తెలియక సీసీ కెమెరాలు అంటారు. సీసీ కెమెరాలు ఏమి ఉండవు, ఇన్ఫ్రారెడ్ కెమెరా. అది ఏమైందంటే ఆ కెమెరా ఆటోమేటిక్గా మనిషి కానీ జంతువు కానీ దాని ముందర పోయినప్పుడు ఆ రేస్ అట్లా పోతూ ఉంటాయి. ఆ రేసును తగిలితేనే క్లిక్ అవుతుంది కెమెరా. క్లిక్ అయితే ఆ ఫోటో తీసుకుంటుంది, పిక్చర్ తీసుకుంటుంది, వీడియో కానీ పిక్చర్ కానీ తీసుకుంటుంది. అట్లా కొన్ని పిక్చర్స్ వచ్చేస్తాయి. ఆ వచ్చేసినప్పుడు విశ్లేషణ కొత్త వాళ్ళకి ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా వచ్చింది కంప్యూటర్లో. దాని ప్రకారం ఏంటంటే మామూలుగా మనిషికి వేలిముద్రలు ఎలాగో, వేలిముద్ర అంటే ఒక యూనిక్, ఒకటికి వాని వేలిముద్ర 2వ వంతు సరిపోదు ప్రపంచంలో ఎవరితో. అలాగే పులికి ఒకదాని సారలు ఇంకో దాని సరిపోవు. పులిసారలు దేనికదే యూనిక్. సో ఆ పులిసారలను బట్టి పులిసారల విశ్లేషణ దాని మ్యాప్ను లోపల పెట్టేసి కంప్యూటర్లో చూస్తే చెక్ చేస్తే ఆల్రెడీ ఇది ఇంతకుముందు చూసినామంటే దాన్ని పక్క తీసేస్తుంది, కొత్తది అయితే యూనిక్ అయితే నెంబరింగ్లోకి పోతుంది. అంటే ప్రతి పులికి చారలు వేరు. అసలు మనకు వేలుముద్రలు ఎలాగో పులికి చారలు ఎలాగా, ఒక పులి పోలదు అలాగా లెక్కేస్తారు. దానిలో లెక్కేసి మొత్తం ప్రతి విషయాన్ని నేషనల్ డేటాబేస్కి పంపించి ఎన్టీసీఏ అని ఒకటి ఉంటుంది, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని, జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ. ఇది మొత్తం మానిటరింగ్. దాని పనితీరు ఏంటి అసలు భారతదేశంలో ఈ టైగర్ కన్జర్వేషన్ అనేది ఎప్పుడు మొదలైందంటే 1975లో ఈ టైగర్ మనం సంరక్షించాలి లేకపోతే ప్రపంచం లేకుండా పోతుంది అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఒక 8 సంవత్సరాలకి డబల్ చేయాలి, ఇప్పుడున్న పులులను డబల్ చేయాలి, దానికి సంరక్షణ ఏ విధంగా తీసుకోవాలనుకున్నప్పుడు
భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ అనేది ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో భాగమే ఎన్టీసీఏ. ఈ ఫారెస్ట్ టైగర్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి పులుల సంరక్షణ విధానంలో మార్పులు, హైరార్కీలో మార్పులు, ఫారెస్ట్ వాచరు, గార్డు ఇట్లా కాకుండా ఫీల్డ్ డైరెక్టర్ అంటారు. మామూలు కన్జర్వేటర్ను మామూలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కన్జర్వేటర్ అంటారు. సిఎస్ అంటారు, సిఎఫ్ అంటారు, కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్. ఇక్కడ వచ్చేసి టైగర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్, ఎఫ్డిపిటి అంటారు. అలాగే డిఎఫ్ఓలను కూడా డిప్యూటీ డైరెక్టర్స్ అంటారు, డీడీలు అంటారు. ఇట్లా సిస్టమ్ ఉంటుంది. దాంట్లో ఎన్టీసీఏలో రకరకాల విభాగాలు, డీజీల దగ్గర నుంచి డిఐజీలు, అట్లా ఒక్కొక్క ప్రాంతానికి దేశవ్యాప్తంగా రకరకాల హైరార్కీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అడవిలో తిరుగుతూ ఉంటాడు. అడవిలో తిరుగుతుంటే ఒక చోట పులి ఆ గోర్లను అప్పుడప్పుడు పదును పెట్టుకునే క్రమంలో బెరుగులను గీకుతూ ఉంటాయి. ఈ బార్క్స్ మీద గీతలు పడుతూ ఉంటాయి, పులి గీతలు. చూశాడు వీడు, వెంటనే దానికి ఒక ఫోటో తీసుకుంటాడు. అక్కడ ఉన్న దగ్గర నుంచి దాన్ని జీపీఎస్ రీడింగ్ చేస్తాడు. ఆ జీపీఎస్ తీసుకొని ఆ ఫోటోను ఎమ్మడే డేటాబేస్లోకి పంపిస్తాడు. ఇది చక్కగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది. అక్కడున్న ఆఫీసరు ఈరోజు ఒక ఆత్మకూరు పక్కన ఉన్న నల్లగాలో అటవీ బీట్లో తిరిగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పంపించినది నెక్స్ట్ ఒక అర్ధగంట లోపల ఢిల్లీలో పోయి ఉంటుంది. ఢిల్లీలో చూస్తుంటారు మానిటరింగ్. ఎక్కడైనా ఒక పెంట చూసింటారు, పులి ఎరిగింది. పులి పెంట ఎంత ఇది ఉంటుందంటే, మలము అనేది అసహించుకునేది కదా అందరు. మలం అంటే అసహించుకుంటారు, వాసన వస్తుంది, కంపు వస్తుంది. పులి పెంట ఇలా చేతిలో పట్టుకుంటే అది ఎలాంటి దుర్వాసన వేయదు. కొంచెం ఎండిపోయినది అయితే ఇట్లా పట్టుకొని ఇట్లా పిసికితే అంత పొడి పొడి అయిపోద్ది. పొడి పొడి అయిపోతే దానిలో ఇట్లా చేతిలో పట్టుకొని చూస్తే చిన్న చిన్న ఎముకలు, అది ఏం తిన్నదో ఆ జంతువు యొక్క వెంట్రుకలు ఇవన్నీ కనపడతాయి దాని మలంలో. దాన్ని బట్టి విశ్లేషించవచ్చు, ఇది ఈరోజు ఏం వేటాడింది, దుప్పిని వేటాడిందా, పందిని వేటాడిందా, ఆ చర్మం అంతా అట్లా వస్తుంది. దాన్ని అట్లా చేయడం వల్ల ఇవన్నీ ఒక ఎనలైజేషన్లో భాగంగా ఇవన్నీ ఎన్టీసీఏ ఇది చేస్తూ ఉంటుంది. ఎన్టీసీఏ గైడ్లైన్స్ ఉంటాయి. ఒక పులి ఎలా ఏదైనా ప్రమాదానికి గురైతే దానికి వైద్యం ఎట్లా అందించాలి, ఇంకో చోటికి ఎట్లా వదలాలి, షిఫ్ట్ ఎలా చేయాలని ప్రతిదానికి ఒక గైడ్లైన్స్ ఉంటుంది. అలాగే ఇటీవల మీకు గుర్తుంటే ఆత్మకూరు ప్రాంతంలో ఒక 4 పిల్లలు, అవును, పులి పిల్లలు తల్లి నుంచి విడిపోయినాయి. అది చాలా కొత్త సమస్య. ఎప్పుడు అలా విడిపోవడం అనేది జరగదు. పులికి చాలా కాలం ట్రై చేశారు కదా, తల్లి పిల్లల్ని కలపడానికి ట్రై చేసి లాస్ట్కి తిరుపతి జూలో పెట్టేశారు దానికి. దాంట్లో కూడా పొరపాట్లు జరిగినాయి. దీంట్లో కొంత మన మీడియా పాత్రను కూడా నేను చాలా మటుకు క్వశ్చన్ చేస్తుంటా. మీడియా కూడా ఓవర్ ఎంతూజియాజం అనేది ప్రదర్శించకూడదు. అన్ని విషయాల్లో సెన్సిటివ్ విషయం. ఒక ప్రముఖ ఛానల్, ఒక యాంకర్ ఏకంగా మేము అక్కడికి పోవాలి, అడవిలో చూడాలి, అది చూపించాలి ప్రతినిధి తీసుకొని ఫారెస్ట్లో మీద ఒత్తిడి పెట్టి ఆ పులి పిల్లలు దొరికిన ప్రదేశానికి పోయి అక్కడ నుంచి ఆమె లైవ్ కవరేజ్లు ఇవ్వడము, మాట్లాడడం, ఇదంతా డిస్టర్బెన్స్. తల్లిని పిల్లలను దగ్గర రాకుండా డిస్టర్బ్ చేయడమే వీళ్ళంతా. మనం అనుకున్నాం ఇందాక, మనిషిని కనబడితే పులి దూరం వెళ్ళిపోద్ది. అక్కడ ఏకంగా మీడియా ప్రతినిధులు వీళ్ళు అల్లరల్లరి చేసేసరికి తల్లికి పిల్లలకు కనెక్షన్ పోయింది. అదిగాక అటవీ శాఖ వాళ్ళు కూడా ఒక పద్ధతులు పాటించలేదు. పులికి ఒక విచిత్రమైన ఒక గొప్ప శక్తి ఒకటి ఉంది. అదేంటంటే గ్రాణశక్తి, వాసన చూసే విషయం. కానీ ఇవన్నీ తల్లి పులి పిల్లలను 2 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కమ్యూనికేట్ చేయగలుగుతుంది. ఒక 2 కిలోమీటర్లు రేడియస్లో దూరం ఉంది పులి, పిల్లలు ఎక్కడో ఉన్నాయి. అది చిన్న చిన్న శబ్దాలు చేయడం ద్వారా, వాసనను పట్టడం ద్వారా పులి పిల్లలను మళ్ళీ తన దగ్గరే పిలుచుకోగలదు. కాకపోతే తను దాని దగ్గరలో పోగలరు. కాబట్టి దానిలో ఎక్కడైతే ఉన్నాయో దాన్ని అక్కడే ఉంచి మానిటర్ చేయాలి అధికారులు. అలా కాకుండా ఈ మీడియా ప్రతినిధులు వీళ్ళు అందరూ ఆ పక్కనంతా తొక్కి తిరిగి గలీజ్ చేస్తే అది ఏం చేయలేరు. అదిగాక పులి పిల్లలకు ఒక రకమైన వాసన ఉంటుంది. ఆ స్మెల్ పట్టి దాని దగ్గరికి వస్తుంది. మన వాళ్ళందరూ దాన్ని పట్టుకొని అలా తిప్పి ఇలా తిప్పి చేతులు పట్టుకోవడంతో ఆ పులికి ఉన్న ఇంకో లక్షణం ఏంటంటే, ఒకసారి మనిషి టచ్ చేస్తే ఆ పులిని అబాండన్ చేస్తుంది, పిల్లల్ని వదిలేస్తుంది. నా పిల్లలు కాదని వదిలేసుకుని పోతుంది. ఆ ప్రమాదం జరిగింది అక్కడ గ్రామస్తులందరూ దాన్ని పట్టుకొని ఫోటోలు దిగి, సెల్ఫీలు దిగి అవన్నీ చేసేసరికి తల్లి దాని నుంచి వెళ్ళిపోయింది. ఆ పిల్లలను అనాథలుగా మార్చడం వెనుక ఇంత పాత్ర ఉందంటారు. పులులను మామూలుగా ఏం చేస్తారంటే, గుర్తించిన తర్వాత నెంబరింగ్ ఇస్తారు అడవులో ఉన్న పులులకు. T100, T108, T44 అట్లా ఉంటుంది. దీనిలో తల్లి T108. అది తర్వాత కృష్ణానది దాటి తెలంగాణలో కూడా కనపడింది అంటున్నారు. ఇప్పుడు కృష్ణానది దాటి వెళ్ళిపోయింది. అది ఇంకా పిల్లల దగ్గరకు వచ్చే ప్రసక్తి లేదు.
ఓకే. దానిలో ఫారెస్ట్ ఎందుకు అంత దూరం వెళ్ళిపోయింది? మనుషులు అలికిడి ఉంటే అసలు మీకు అసలు విషయం అక్కడికి ఎందుకు వచ్చింది? గుమ్మడాపురం అనే విలేజ్‌లోకి వచ్చింది ఆ రోజు పిల్లలు. ఎందుకు వచ్చినాయని మనం లెక్కేసుకుంటే, అప్పటికి మనకు శ్రీశైలం అడవుల్లో ఒక ప్రధానమైన అడ్డంకి ఒకటి ఉంది పులి ప్రభంజనానికి. ఈ పులి పెరగకుండా అడ్డుకునే ఒక ఇది ఉంది. మానవ సంచారాన్ని ఏమాత్రం సహించదు పులి అని అనుకుంటున్నాం మనం. కానీ మనకు నల్లమలలో 2 సార్లు శివరాత్రికి, ఉగాదికి విపరీతమైన జనసందోహం కాలినడకన అడవుల గుండా ప్రధానమైన పులి ఉండే ఏరియాలని లక్షల మంది దాటిపోతారు. మరి కర్ణాటక భక్తులు వచ్చేటప్పుడు ఉగాదికి వస్తారు. ఉగాది పరీక్ష అని వాళ్ళు వందల కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తారు. దాదాపుగా ఆ 10 రోజులలో ఇంచుమించుగా 7-10 లక్షల మంది శ్రీశైలం పోతారు. ఈ 7 లక్షల మంది పోతూ ఉంటారు కంటిన్యూస్. ఎట్లుంటుందంటే మీరు చూసినారో లేదో, మీరు రాయచూరు దగ్గర నుంచి కర్నూలు 90 కిలోమీటర్లు, ఆత్మకూరు 70 కిలోమీటర్లు, 160 కిలోమీటర్లు ఎక్కడ గ్యాప్ ఉండదు మనుషులు. 160 కిలోమీటర్ల మానవహారమే ఉంది. అక్కడ రాయచూరులో కరెంట్ కనెక్షన్ ఇస్తే ఇక్కడ బల్బ్ వెలుగుతుంది. అంత అంత జనాలు ఉంటారు. ఈ జనం అంతా అడవిగుంటా పోతుంటారు. వీళ్ళు పోయేటోళ్ళు ఊగే పోతారా, పాటలు పాడతారు, కేకలు వేస్తారు, అల్లరి చేస్తారు, ఇంకా కొంతమంది తగలబెడతారు అడవి ఏమైనా జంతువులు వస్తాయేమని. ఈ డిస్టర్బెన్స్కి అంత దూరం వెళ్ళిపోతాయి పులులు. ఇంకా నానా గందరగోళం అవుతాయి. అలా గందరగోళం అవుతూ అప్పుడే ఆ టైంలో ఆ శివరాత్రి దాటిన తర్వాత అనుకుంటే ఇది జరిగింది. ఇవి తల్లి పిల్లల్ని తీసుకొని ఒక సేఫ్ ప్లేస్ కోసం పోదామని అట్లా వచ్చి ఊరి బయటకు వచ్చేసింది అది. అంటే అడవి బయటకు వచ్చింది ఊర్లోకి. వచ్చిన తర్వాత అక్కడ ఎవరో మనుషులు కనపడితే తల్లి పులి అట్లా దూరం పోయింది. ఈ పిల్లలు తల్లి కోసం చూస్తూ అట్లా ఇంకా నడుచుకుంటూ ఊర్లోకి వచ్చింది. పక్కన ఎవడో లెట్రిన్ బయటకు పోయినవాడు చూసినాడు. చూసి ఏవో పులులు ఉన్నాయి అవి అని చెప్పి పట్టుకొని రావడం, దాన్ని ఊర్లోకి తీసుకొచ్చి గంపలో పెట్టడం, ఆడబెట్టడం ఈడబెట్టడం చేసేసరికి తల్లికి దానిలో కనెక్షన్ పోయింది. పోయిన తర్వాత ఇంకా ఏం చేస్తారు, విధి లేని పరిస్థితి దాన్ని తీసుకుపోయి తిరుపతి జూలో పెట్టి ప్రత్యేకమైన ఎన్క్లోజర్లో పెడతాము, దానిలో వేట నేర్పిస్తాము, ఇది నేర్పిస్తాము, అది నేర్పిస్తామని ఏదో చెప్పినారు. అంతలోనే ఒకదానికి ఇన్ఫెక్షన్ సోకి ఒకటి పిల్ల చచ్చిపోయింది. అవి ఒక అరుదైన సంఘటన ఏంటంటే, ఒక కానుపులో 4 పిల్లలు పుట్టడం అనేది అరుదు, ఉండవు, 2, 3 ఉంటాయి. వాటిలో ఒకటి మాత్రమే బతుకుతుంది. అట్లాంటిది ఆడపులి పిల్లలు పుట్టడం అనేది అది పెద్ద సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే ఒక ఆడపులి పెరిగి పెద్దగా అయితే దగ్గర దాని జీవితకాలంలో ఇంచుమించుగా ఒక 24 పులులకు జన్మనిస్తుంది. 24 పులులు పుడతాయి ఒక ఆడపుల్లిని. అందుకే ఒక మగపులి చచ్చిపోతే పెద్ద బాధపడరు, కానీ ఆడపుల్లి చచ్చిపోతే చాలా బాధ. అంటే దాన్ని జనాభా పెంచడానికి ఇబ్బంది అవుతుంది. అట్లా ఆ 4 పులులు అట్లా తల్లి నుంచి దూరం కావడంతో ఈ పులుల సంరక్షణకు కూడా అదొక పెద్ద అవరోధంగా మారింది. దాంట్లోంచి కొత్త పాఠాలు నేర్చుకోవాలి, వీళ్ళు తెలుసుకోవాలనేది వచ్చింది. అందుకే టైగర్ రిజర్వ్లో పనిచేసే వాళ్ళు ఆఫీసర్లు ఖచ్చితంగా వన్యప్రాణి సంరక్షణలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయి ఉండాలి. ఈ ట్రైనింగ్ కాకుండా కొంతమంది పొలిటికల్ అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయి. దానివలన పర్యావరణానికి పెద్ద విఘాతం కలుగుతుంది. ఆ విషయం అందరూ అర్థం చేసుకోవాలి. పులుల సంఖ్య పెరిగిపోతుంది అంటున్నారు. ఓకే, మంచిది అది. ఓకే, పర్యావరణం బాగుండాలంటే పులులు ఉండాలి అని మీరు అన్నారు కాబట్టి అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పారు, బాగానే ఉంది. మరి అలాంటప్పుడు అటవీ ప్రాంతంలో తగ్గిపోతుంది, అంటే ఎక్కడెక్కడ అడవులను కొట్టేస్తున్నారు, కాలుస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి కదా. పులుల సంఖ్య, పులి ఎంత కాదన్నా క్రూర జంతువు కిందకే వస్తుంది. అది మన మీద దాడి చేస్తుందా చెయ్యదా అనే విషయాన్ని పక్కన క్రూర జంతువు కిందకి వస్తుంది. ఈ పులుల సంఖ్య పెరిగిపోయినప్పుడు అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రజలకు ఇబ్బందికరం కాదంటారా? ఎప్పుడు కాదు. ఎందుకు చెప్పాలంటే, ఉదాహరణకు మీకు ఆదివాసులు అడవుల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అడవులలోనే ఉంటున్నారు. పులి వాళ్ళకంటే ముందే అడవిలో ఉంది. ఎప్పుడు ఒక ఆదివాసిని పులి తినిందని కానీ, పులిని ఆదివాసులు చంపినారని కానీ ఇంతవరకు రికార్డు లేదు. అది సహజీవనం చేయడం బట్టి ఉంటుంది. జంతువుతో మనిషి సహజీవనం కూడా ఉంటుంది. దాని బతుకు దాంది, మన బతుకు మనది. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మనం ఎద్దులతో వ్యవసాయం చేస్తాం. కొన్ని ఎద్దులు పొడిసే ఎద్దులు ఉంటాయి, పొడిస్తే మనిషి చచ్చిపోతాడు. కానీ ఎద్దులన్నీ తీసేయాలా, ఇక్కడ పంపేయాలి అన్నాం కదా. ఇది కూడా అలాంటిదే. పులుల్లో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితి ఉంటుంది. ఉదాహరణ కూడా ఏంటంటే, పులి కానీ ఏదో అడవి జంతువు కానీ మంటను చూస్తే, అగ్గిని చూస్తే దూరం పారిపోతాయి. అట్లాంటిది ఇటీవల ఒక పులి ఈ నల్లగాల విలేజ్ అని ఉంటుంది, అక్కడ ఒక బర్రెను దాడి చేసి చంపింది. చంపిన తర్వాత యథాతథంగా అటవీ అధికారులు ఏం చేశారంటే, దానికి మంట పెట్టి అంటించేసినారు. అంటించి వాళ్ళు ఆ పక్కనే ఉన్నారు. అంటే ఇన్ఫ్రారెడ్ కెమెరా పెట్టినారు, ఉండని ఏదైనా వస్తుంది. వీళ్ళు అక్కడే ఉన్నారు, తగలబెట్టి ఆ బఫెలోని తగలబెట్టి ఆ పక్కనే ఉన్నారు. ఈ పులి అలా వచ్చేసి సీరియస్గా ఆ మంటలలో కాలిపోతున్న బఫెలోని లాక్కుపోయింది బయటికి తీసుకుని. అంటే రేరెస్ట్ థింగ్. అసలు మనుషులు ఉంటేనే దగ్గర రాదు పులి,
ఒక మంటల్లో ఉండే జంతువుని బయటకు లాక్కపోయిందంటే నేను మా ఆత్మూరు డిఎఫ్ఓ చూస్తే ఆశ్చర్యపోయిన ఫోటోలు ఉన్నాయి. లాక్కొని వెళ్ళిపోతుంది. ఎందుకు అలా జరిగిందంటారు? అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ఇట్లే ప్రవర్తించాలని ఏం లేదు కదా. మనిషి ఒకడు మంచి ప్రొఫెసరే ఉంటాడు, వాడు రహస్యంగా రేపులు కూడా చేయొచ్చు. మంచివాడు టీచర్ ఇటు పని చేయడం అనలేము కదా. అంటే ఒక్కొక్క జంతువులో కూడా ఒక ప్రవృత్తి ఉంటుంది, ఒక్కో దానికి డిఫరెంట్ ఉంటుంది. మనం ఓవరాల్గా టోటల్ మీద తీసుకుంటాం, యావరేజ్ జంతువు లక్షణం మనం చెప్తాం. ఈ పులి ఎప్పుడు మనకు చేయదు అని. దానిలో ఒకటి ఏదో ఒకటి ఉంటుంది, దానికి ఒక ప్రత్యేక లక్షణం ఉండి అది దాడి చేయొచ్చు. మంటలనే లెక్క చేయండి అది వచ్చిందంటే ఇంకోటి చేయొచ్చు. మనుషులపై ఎక్కువ దాడి చేసేది పెద్ద పులి, చిరుత పెద్ద పులి చేయదు, చిరుత పులి చేయదు. ఒక ఎలుగుబంటి మాత్రమే అడవులలో చాలా డేంజరు. అది ఎందుకు అది విచిత్రంగా ఎలుగుబంటి మళ్ళీ బలంలో మనిషి బలం కంటే పెద్ద బలం ఉండదు దానికి. కానీ దాని కూరలు దాని దీంతో కొరికి పడేస్తుంది, చీల్చి పడేస్తుంది ఎక్కడికక్కడ. దానికి ఎందుకు కోపం కూడా ఎక్కువ, దాడి చేస్తుంది. మనం అడవిలో చూస్తే మ్యాన్ అండ్ అనిమల్ కాన్ఫ్లిక్ట్లో ఎక్కువ దాడులకు గురయ్యేది ఎలుగుబంటి దాడిలోనే మనిషికి గురవుతాడు, మనిషి చచ్చిపోతారు. చాలా విపరీతమైన డెత్స్ కూడా ఉంటాయి. ఎలుగుబంటి దానిది ఒక చరిత్ర, దానిది ఒక లైఫ్ ఒక టైప్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఆల్ శాకాహారి లాంటిదే, అదేమి మాంసాహారి కాదు. మనిషిని కూడా మాంసం కోసము ఆహారం కోసము సంపదు, రక్షణ కోసమే, దాని పిల్లల కోసం చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. శేషాచలం అడవులు అంటే శ్రీశైలం టు శేషాచలంకు టైగర్ కారిడార్ వేస్తున్నారు కదా. ఒక పెద్ద పుల్లన్నీ ఇంకా శేషాచలంలో అడవులోకి వచ్చేస్తే ఇక రెడ్ శాండిల్ స్మగ్లర్ల ఆట కట్టచ్చు అంటారా? దాదాపు కట్టబడడానికి ఉంటుంది, అట్లా ఉంటుంది, ఇట్లా కూడా ఉంటుంది. ఎట్లా ఉంటుంది, ఆ స్మగ్లర్ల దృష్టి దీని మీద కూడా పడవచ్చు, టైగర్ మీద కూడా. టైగర్ ఇప్పుడు ఎక్కడో చైనాకి ఇక్కడ నుంచి మనం ఎర్రచందనాన్ని తరలించేవాడు ఒక టైగర్ చర్మాన్ని, టైగర్ ఎముకలను చైనాకు తీసుకుపోవడం అనేది ఏం లేదు. గతంలో ఇది ఉండింది కదా ఈ చర్చ. శ్రీశైలం అడవుల్లో మావోయిస్టులు ఎక్కువగా ఎక్కువ ఉండేవారు కూడా, అదంతా ఆవాసం అది అప్పుడు వాళ్ళకు. అంటే అప్పుడు చైనాతో మావోయిస్టులకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళ అడవుల్లో ఉంటూ పులులను చంపి పులి చర్మాలను చైనాకు తరలిస్తున్నారని ఒక కథనం కూడా వచ్చింది అప్పట్లో ఒక పత్రికలో. అది ఎంత అవగాహన లోపంతో మన జర్నలిస్టులు కొంతమంది రాసింది. వాళ్ళు ఒకదానికోటి ముడిపెట్టి చైనాలో వాళ్ళు ఇంకా కమ్యూనిస్టు అంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉందని భ్రమపడము, మావోయిస్టులు కమ్యూనిస్టులు కాబట్టి వాళ్ళతో లింక్ ఉంటుంది అనుకోవడం. వాస్తవంగా చైనా ఎప్పుడో పెట్టుబడిదారు దేశంగా అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా ఉండే కమ్యూనిస్టులతో డీలింక్ అయిపోయింది. అది అమెరికా ఎలాగనో చైనా కూడా అలాగనే పెట్టుబడిదారు దేశమే, అంతకు మించి ఏం లేదు, వాళ్ళకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని మూఢనమ్మకాలు, అంత పెద్ద కమ్యూనిస్ట్ దేశం అని చెప్పుకుంటున్న చైనాలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి, భూటాన్లో మూఢనమ్మకాలు ఉన్నాయి, థాయిలాండ్లో మూఢనమ్మకాలు ఉన్నాయి. ప్రధానంగా మూఢనమ్మకం కారణంగానే పులి అంతర్జాతీయం కూడా పులి స్మగ్లింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈ భూటాన్లో, థాయిలాండ్లో, చైనాలో, నేపాల్లో కూడా ఏంటంటే పులి చర్మం కొంతైనా చిన్న పార్ట్ అయినా సరే ఎదపైన ధరించడం అనేది వాళ్ళకు అదొక అలవాటు, అది ఉంటేనే వాళ్ళకు బాగా ఇది ఉంటుంది అని చెప్పి అని పులి చర్మాలను తీసుకుపోతే దాన్ని బిట్లుగా 1 ఇంచు 2 ఇంచుల బిట్లుగా చేసి దాన్ని కొన్ని డాలర్లకు అమ్ముతారు, బాగా ఖరీదుగా అమ్ముతారు. ఒక కేజీ పులి ఎముకలు $350 $400 అవుతుందంట. అలాగే చర్మం కూడా విపరీతమైన కాస్ట్. గోర్లు కూడా గోర్లను పులి దాంట్లో స్మగ్లింగ్కు లేనే లేదు. ఇంకా థాయిలాండ్లో పులి యొక్క అటువంటి మగ పులికి సంబంధించిన పురుషాంగం ఉంటుంది కదా, పురుషాంగంతో చేసిన జ్యూసు, దాంతో సంబంధించినది ఒక పులుసును మనం ఏమంటాం మన ఇంగ్లీష్లో, ఆ పులుసు దానికోసము $400 $500 ఇస్తారంట దాంతో చేసినది అని చెప్తే కొన్ని దీనిలో. దానికోసం జరుగుతుంది. ఈ మూఢనమ్మకాల కోసం ప్రపంచవ్యాప్తంగా రోజుకో పులి అనేది చంపబడుతుందని ఒక అంతర్జాతీయ అంచనా. దానికోసం అని చెప్పి మన నల్లమల మీద కూడా ఈ నార్త్ ఇండియన్ గ్యాంగులు కొన్ని వచ్చి పడేటివి. 1-2 సందర్భాల్లో అడవులలో ట్రాపులు దొరికినాయి. తర్వాత కొంతమంది ఈ బొమ్మలు అమ్మే వాళ్ళుగా రూపంలో వచ్చి అడవి పక్కన గుడారాలు వేసుకొని ఈ బొమ్మలు పగలంతా ఇక్కడ అమ్మి కొంతమంది అడవుల్లోకి పోయి పుల్ల గురించి ట్రేస్ చేసేవాళ్ళు. ఆ ముఠాకు రాణి సాహెబా అని ఒక ఆమె, న్యూఢిల్లీలో ఆమె ఒక పొలిటీషియన్ కూడా, ఆమె లీడర్షిప్లో ఉందని చెప్పి ఈ అరెస్ట్ అయిన వాళ్ళ ద్వారా సమాచారం అందుకొని ఇక్కడ ఫారెస్ట్లో ఆమెను అరెస్ట్ చేయడానికి ఢిల్లీకి పోయినప్పుడు కూడా ఆమె దొరకలేదు, రాలేదు. చాలా పెద్ద ఎత్తున ప్రెజర్ పెట్టి ఆమెను తీసుకొచ్చి ఆత్మూరు కోర్టులో కూడా సబ్మిట్ చేశారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వాళ్ళంతా రిలీజ్ అయిపోయినారు. కానీ ఈ పులుల కోసం అనేది తిరగడం అనేది చాలా ఉంది. అందుకోసమే పులులకు సంబంధించిన సమాచారం చాలా రహస్యంగా ఉంచుతారు అటవీ శాఖ వాళ్ళు. పులుల సంఖ్య పెరిగిపోయింది, ఈడున్నాయి ఆడున్నాయి అనేది ఇది చెప్పరు. యాక్చువల్గా ఇప్పుడు చెప్తున్న బయట సంఖ్య కూడా
అది చాలా తక్కువ సంఖ్యనే చెప్తారు ఎప్పటికైనా, చాలా ఎక్కువనే ఉండొచ్చు. అంటే పులులు ఇన్ని ఉన్నాయి అని 4 ఏళ్ళకి ఒకసారి చెప్తుంటారు కదా, ఎందుకు ప్రధాని చెప్తుంటారు ఎక్కువ? దానికి సంబంధించి నేషనల్ బోర్డు ఒకటి ఉంటుంది, నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు. దానికి చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. తర్వాత అటవీ శాఖ మంత్రి, కేంద్ర అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రి దాంట్లో సెక్రటరీగా ఉంటారు. వీళ్ళు ఈ అడవుల విషయంలో ఏ విధంగా వాళ్ళ నుంచే వస్తుంది. అంటే ఈ అడవులలో కొన్ని పర్మిషన్లు కూడా ఉంటాయి మనకు. ఏదో పైప్ లైన్లు వేసుకోవాలి, లేదంటే అక్కడికి కరెంట్ లైన్ తీసుకోవాలి, అడవులో ఓ స్కూల్ బిల్డింగ్ కట్టాలి. ఇవన్నీ కూడా మనకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డులోనే మనకు పర్మిషన్లు రావాలి, వేరే చోట రావు. అలాగే దీన్ని పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళే ఇస్తారు. ఫైనల్గా ఒకటే, ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్లో కావచ్చు, శేషాచలంలో కావచ్చు, లంకమల్ల అడవులు కావచ్చు, పాలకొండలు కావచ్చు, మావోయిస్టుల సంచారం తగ్గిపోయింది పూర్తిగా. 163 ఉండొచ్చేమో, కానీ మావోయిస్టుల సంచారం పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఈ వన్యప్రాణుల వేటగాళ్ళు ఎక్కువైపోయారు. మరి వారి వల్ల వన్యప్రాణులకు ఎలాంటి ప్రమాదం ఉండదు, ముఖ్యంగా పులికి ఎలాంటి ప్రమాదం ఉండదంటారా? అసలు వేటగాళ్ళని ఎలా కట్టడి చేస్తున్నారు? ఒకటి వేటగాళ్ళు 2 రకాల వాళ్ళు. ఒక రకం ఏంటంటే నార్త్ ఇండియా నుంచి వచ్చి కేవలం పుల్ల కోసమే వేటాడి పుల్లను చంపుకొని పోయేవాళ్ళు ఒక బ్యాచ్. ఇక్కడ లోకల్గా ఉంటారు గ్రామాల్లోనే. వీళ్ళంతా మాంసాహారం కోసము వేటాడాడతారు. వీళ్ళు ఉచ్చులు, అంటే ఈ మోటార్ సైకిల్ ఎక్సలేటర్ వైర్లు, క్లచ్ వైర్లు ఉంటాయి, ఆ వైర్లతో ఉచ్చులు తయారు చేస్తారు. ఆ జంతువులు తిరగాడే మంచినీటి కోసం వచ్చే ప్రదేశాలు, తాగునీటి కోసం వచ్చే ప్రదేశాలు అవి పెడతారు. పెడితే ఈ దుప్పులు, జింకలు దాని మెడలో అవి ఇరికించుకుంటే అవి ఉచ్చుకు పడిపోతే దానిని తీసుకొచ్చుకొని అమ్ముకుంటుంటారు. పొరపాటున టార్గెట్ పులి కాదు, కానీ వీళ్ళకి పొరపాటున పులులు కూడా అప్పుడప్పుడు దాంట్లో ఇరుక్కొని చచ్చిపోతాయి. ఈ వేటగాళ్ళు వాళ్ళ జంతువు కోసం పోయినప్పుడు ఈ పులి కనబడితే ఇది పెద్ద కేసు అవుతుంది అని చెప్పి దాన్ని అక్కడే ఎక్కడో దూరంగా కాల్చేయడం, ఇటువంటి పనులు చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఒక దారుణమైన విషయము, బాధాకరమైన విషయం ఏంటంటే, పోయిన వర్షాకాలంలో, ఈ వర్షాకాలం కాకుండా లాస్ట్ ఇయర్ ఒకరోజు అనుకోకుండా ఒక పులి ఒక కొండవాగులో, గాలేరు వాగులో కొట్టుకొని వచ్చి ఒడ్డుకు వచ్చింది. పడిపోయింది, చచ్చిపోయింది, ఉబ్బింది. దానికి చూస్తే మెడకు ఒక ఉచ్చు ఉంది. అంటే అది ఉచ్చుకు చావలే, ఉచ్చు పడింది, ఉచ్చును లాగింది, లాగి తెంచుకున్నది. తెంచుకున్న తర్వాత అది ఉచ్చును ఎలా పీక్కోవాలి బయటికి, అది అలాగే తిరుగుతూ ఉండింది. అది మెడపైన ఇనుపది కదా ఆ ఉచ్చు, కాబట్టి అది గీరి దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ ద్వారా దాన్ని నడవలేకపోవడం, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ లోపల సోకడం, ఏదో చనిపోయింది. ఆ వర్షం వచ్చినప్పుడు ఆ నదిలో కూడా ఈదలేక కొట్టుకొని వచ్చింది ఆ శవం, అట్లా వచ్చింది. ఇది ఎంత కళ్ళకు నీళ్ళు తెప్పించిందంటే ఆ రోజు, ఎంత దుర్మార్గం. వాడు కేజీ మాంసం బయట మస్తుగా పొట్టేళ్ళు ఇవెల్లా ఉన్నాయి, వాడు మాంసం అమ్ముకోవడం కోసం చేస్తే ఒక పులి చనిపోయింది. ఒక పులిని పెంచడం కోసం ఎంత ప్రభుత్వం శ్రమ పడుతుంది, ఇంకోటి చేస్తుంది, ఇటువంటివి జరుగుతున్నాయి. అయితే ఒక రకంగా మావోయిస్టులు నల్లమల్లో తిరిగినంత కాలము ఈ వేటగాళ్ళ బెడద చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే భయం, వాళ్ళు తిరుగుతున్నారని చెప్పి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాలి. నాకు తెలిసింది జర్నలిస్ట్గా ఇంటర్వ్యూలోకి పోయినప్పుడు ఒకసారి ఒక మావోయిస్ట్ చెప్పింది, వాళ్ళ అడవిలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ ఉండే క్యాంపు దగ్గరికి ఓ చిన్న పులి పిల్ల వచ్చింది. సేమ్ ఇలాగే తల్లి నుంచి దూరమైన పులిపిల్ల దగ్గరికి వచ్చింది. వస్తే వాళ్ళకి అవగాహన లేదు కదా, ఏంది ఇది వచ్చింది పులిపిల్ల అని 1-2 రోజులు ఆగి దానికోసం వెయిట్ చేసినారు అక్కడే పెట్టి. తల్లి రాలేదు. ఇంకా వీళ్ళు అక్కడ నుంచి కదిలిపోయే టైంలో ఇది ఉంటే రేచు కుక్కలు తినొచ్చు, నక్కలు తింటాయి, తోడేళ్ళు తింటాయి, అన్నీ తింటాయి దాన్ని అని వీళ్ళు ఎండ పెట్టుకొని పోయేవారు. పోయి వాళ్ళ దగ్గర ఏం పాలు ఉంటాయి, ఏముంటాయి, పాల పొడితోనే ఆ పాలే పోసి ఒక వారం 10 రోజులు సాకినారంట. తర్వాత అది చచ్చిపోయింది. కాబట్టి ఎవరు మనుషులు పెంచలేరు పులిని. పులి దాని సహజమైన వాతావరణ స్థితిలోనే పెరగాలి. మొత్తం మీద శేషాచల కొండలకు త్వరలో పెద్ద పులులు రాబోతున్నాయి. వేటగాళ్ళంటే గంధపు చెక్కల స్మగ్లర్ల ఆట కట్టడి కానుంది అంటారు. అంతే, ఖచ్చితంగా. ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు పులి గురించి చాలా క్షుణ్ణంగా, చాలా చక్కగా చెప్పారు. ఓకే, పెద్ద పులి అంటే ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసిపోయేలా చేశారు మీరు. థ్యాంక్ యూ అండి సుబ్బారెడ్డి గారు. నమస్తే. నమస్కారం.